ఎందుకంటే చాలా మందికి సార్ నేను ఫుల్ టైం సార్ అంటున్నారు, కానీ ఫుల్ టైంలో కూడా మనం ఏం చేస్తాం తెలియట్లేదు. బట్ మీరు పార్ట్ టైంలోనే హార్ట్ టైంగా చేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తుంది మన టీంలో. సో ప్లీజ్ కంటిన్యూ చేయండి సార్. మీ సీక్రెట్స్ టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియాలి. అదేవిధంగా మీలాగా అందరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం సార్. ప్లీజ్ కంటిన్యూ సార్. ఎస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ముందుగా ఈ అవకాశం ఇచ్చినందుకు. సో నేను ఈ షార్ట్ టైంలో ఈ చిన్నపాటి సక్సెస్ తీసుకున్నటువంటి ఈ జర్నీలో సో నేనేం ఫాలో అవుతున్నాను అనేది సో అందరికీ ఉపయోగపడుద్దని నాకు ఈ అవకాశం కల్పించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ సార్. సో గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ. జూమ్లో ఉన్నటువంటి 300 మెంబర్స్కి థ్యాంక్ యూ సో మచ్. ముందుగా నా పేరు వచ్చేసి వెంగల్ రెడ్డి. నేను పొదిలి పక్కన ఒక చిన్న విలేజ్ లీడర్స్, మాది చిదంబరంపల్లి అనే ఊరు. సో బిఫోర్ వెస్టేజ్ సార్ ఆల్రెడీ చెప్పారు, నేను సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్గా వర్క్ చేస్తూ ఉంటాను. అయితే సో నా జర్నీ ఒక 5 మినిట్స్ చెప్పేసి ఆ, అసలు మెయిన్ డైలీ నేను ఫాలో అవుతున్న స్టెప్స్ ఏంది, ఎలా టీమ్కి ఈ పార్ట్ టైంగా ఎలా చేస్తున్నాను అనేది సో చెప్తాను లీడర్స్. సో థ్యాంక్ యూ. అయితే సో బిఫోర్ వెస్టేజ్ నేను ఆ, సో మాది పొదిలి పక్కన ఒక చిన్న విలేజ్. అయితే ఆ, చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉండేది, గోల్ ఉండేది. నా లైఫ్లో మోటివేషన్ మా బ్రదర్ అనమాట. ఎందుకంటే బిఫోర్ వెస్టేజ్ కూడా ఆల్రెడీ చాలా చిన్న కుటుంబం, పేద కుటుంబంలో నుంచి కష్టపడి చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకొని ఆ, అట్లా చిన్న చిన్నగా చిన్న జాబ్ అనేది సంపాదించుకోవడం జరిగింది. సో దట్టు అంటే మోటివేషన్ అంటే ఎలా ఉండేదంటే మా బ్రదరు నా లైఫ్కి మెయిన్ మోటివేషన్ ఎవరంటే ఎప్పుడైనా మా బ్రదర్ అనే చెప్తాను. ఎందుకంటే ఎవరైనా స్కూల్లో టాపర్ ఉన్నా లేకపోతే ఇంకొక వ్యక్తి సక్సెస్ అవుతున్నాడైనా నలుగురిలో గుర్తింపు పొందుతున్నాడన్నా అతన్నే మోటివేషన్ లాగా చూపించి నాకు డైలీ మోటివేషన్ చేయించేవాడు. అలా మనం కూడా అవ్వాలి. ఆ, ఎందుకంటే నలుగురిలో గుర్తింపు రావాలంటే మనము ఒకరోజు ఈ విధంగా మంచిగా చదువుకొని నలుగురిలో గుర్తింపు రావాలి, మెరిట్లో రావాలని చెప్పేసి సక్సెస్ఫుల్ అయిన లీడర్నే చూపించి మోటివేషన్ చేస్తూ ఉంటాడనమాట. సో ఇది నా లైఫ్లో మోటివేషన్ ఇస్తున్నటువంటి మా అన్నయ్య. ఆ, ఎప్పుడు నేను గుర్తు చేసుకుంటూనే ఉంటాను. సో ఆ వర్డ్స్ గుర్తు చేసుకోవడం బట్టే సో ఎప్పుడు ఏదైనా మిస్టేక్ చేస్తున్నా, ఏదైనా రాంగ్లో వెళ్తున్నా కూడా ఆ, నాకు మోటివేటర్ మా అన్నయ్య గుర్తు రాబట్టే సో చాలా తక్కువ టైంలో 20 సంవత్సరాలకే గవర్నమెంట్ జాబ్, ఫస్ట్ జాబ్ నాది. ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ అయిపోగానే ఫస్ట్ జాబ్, గవర్నమెంట్ జాబ్ తీసుకోవడం నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ, ఎందుకనంటే సో ఏదో ఒక జాబు అందులో మనకున్నటువంటి ఆ, ఈ మెరిట్ అయితే మీ సో వీటికి కొన్ని కొన్ని ఎక్కువ మెరిట్లో ఉంటేనే కదా జాబ్ వచ్చేది, అంత ఈజీగా రాదేమో అని డైలీ కొంచెం టెన్షన్ పడుతూ అలా చదువుకునే టైంలో అసలు ఫస్ట్ టైమే గవర్నమెంట్ జాబు ఏదైనా కూడా ఆ, వచ్చిందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ నేను చదివిన చదువుకి వచ్చిన జాబ్కి సంబంధం లేదు. ఎందుకంటే గ్రోత్ అనేది లేదని ముందు ముందు ఉండంగా ఉండంగా తెలిసిందనమాట. సో అయితే లీడర్స్, సో ఎందుకంటే దాదాపుగా చదువుకున్నాము. సో చదువుకున్న తర్వాత ఇందులో 6 ఇయర్స్ 7 ఇయర్స్ చేసినా కూడా గ్రోత్ అనేది ఏం లేదు. అయితే బిఫోర్ వెస్టేజ్ నా లైఫ్లో నా మోటివేషన్ సో బిఫోర్ వెస్టేజ్ కాదు, నా లైఫ్ లాంగ్ మోటివేషన్ నా బ్రదర్ అనే చెప్తాను ఎవరికైనా కూడా. ఎందుకంటే ఇప్పుడు వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత కూడా సో సిల్వర్ డైరెక్టర్కి ట్రై చేస్తూ మా బ్రదర్ నన్నే ఇంకా మోటివేషన్ చేస్తూ కూడా ఉన్నాడు ఈ సిస్టంలో కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బ్రదర్కి హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ లీడర్స్. అయితే కమింగ్ బ్యాక్ టు వెస్టేజ్, నాకు ఈ ప్లాట్ఫామ్ పరిచయం చేసినటువంటి మై గ్రేట్ అప్లైనర్ మిస్టర్ శంకర్ సార్, నా ఫ్యామిలీ ఫ్రెండ్. ఎందుకంటే ఒక లైఫ్లో ఒక అన్నయ్య లాగా ఎట్లయితే మా ఓన్ బ్రదర్ ఉన్నారు, ఈ వెస్టేజ్లో కూడా వచ్చినటువంటి 6 ఇయర్స్ నుంచి ప్రతి ఒక్క చిన్న విషయం కూడా నేను మా అప్లైన్ బిఫోర్ జాబ్ అయితేమి సో అందులో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ కానీ సో నలుగురితో మాట్లాడే విధానం ఇవన్నీ సో ఎవరైతే
ఎక్కువ ఇంపాక్ట్గా నేర్చుకుంటూ నలుగురికి అందరికీ ఆదర్శంగా ఉంటారో వాళ్ళని చూసి మనం నేర్చుకోగలిగితే కొంచెం ముందుకెళ్ళే అవకాశం ఉంది కాబట్టి సో నేను ఎప్పుడు కూడా జాబ్ విషయంలో కూడా అప్పుడు ఆ, శంకర్ సార్ అంత యాక్టివ్గా ఉంటాడు. సో సార్ని చూసుకొని నేను జాబ్ పర్పస్ వల్ల జాబ్లో నాకు తెలియనటువంటి విషయాలు కూడా చాలా నేర్చుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం డైరెక్ట్గా జాబ్ వచ్చింది, ఫీల్డ్ నాలెడ్జ్ ఏం తెలియదు. సార్ ద్వారానే చాలా నేర్చుకొని జాబ్లో కూడా సక్సెస్ఫుల్గా వెళ్తున్నాను. అందరి దగ్గర ఎక్కడ చిన్న నెగిటివ్ లేకుండా చాలా ఏదైతే ఉన్నాయో మిస్టేక్స్ అన్నిటినీ కంట్రోల్ చేసుకుంటూ చాలా అందరి దగ్గర కూడా మంచి గుడ్ నేమ్ తోటి జాబ్లో కూడా అలానే ముందుకెళ్తున్నా లీడర్స్. సో థ్యాంక్ యూ. అదే రూట్లో సార్ నన్ను చూజ్ చేసుకున్నందుకు వెస్టేజ్లో నాకు ఇంత అవకాశం కల్పించినందుకు నేను చాలాసార్లు నా వల్ల కాదులే వద్దు అనుకున్న టైంలో కూడా పక్క నుండి చేయి పట్టుకొని నడిపించి ఈ రూట్లోకి తీసుకొచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరి ముందు నా అప్లైన్కి శంకర్ సార్కి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఇప్పటికీ కూడా డైలీ జరిగిన జర్నీ అంతా ఇట్లా ఇట్లా సార్ ఇట్లా ఇట్లా అన్నా అని చెప్తే వాటిలో నా మిస్టేక్స్ తెలియజేస్తూ ఇలా ఇలా వెళ్ళాలని ఒక మంచి మార్గంలో నడిపిస్తున్నటువంటి నా అప్లైన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటున్నాను లీడర్స్. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ చిన్నపాటి సక్సెస్లో చాలా మంది లైఫ్ లైనర్స్ని వీళ్ళందరితో ఒక కుటుంబం ఫ్యామిలీతో జర్నీ చేస్తుంటే నిజంగా చాలా మంది బర్డెన్గా ఫీల్ అవుతారేమో కానీ నాకైతే చాలా హ్యాపీగా ఉండిద్ది అనమాట. ఇంకా నెట్వర్క్ పెరుగుతూ వీళ్ళందరితో డైలీ పీపుల్తో టాకింగ్ చేస్తున్నప్పుడు కానీ లీడర్స్ తోటి డైలీ ఈ విధంగా మానిటర్ చేస్తున్నా ఇదంతా కూడా అసలు మైండ్ కూడా చాలా రిలీఫ్గా ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటుంది. అది ఎందో కానీ నాకు అర్థం కాదు. ఆ, చాలా అంటే ఇదివరకు ఏంటంటే జాబ్కి వెళ్తున్నాము వస్తున్నాము, మిగతా టైం అంతా కూడా జస్ట్ ఆ నాలుగు గోడల మధ్యలోనే ఉంటున్నాం. మనం అంటూ ఎవరికి తెలియదు, గుర్తింపు లేదు. సో ఓ, తెచ్చుకుంది ఉండటానికి తినడానికి అక్కడికక్కడికి సరిపోతుంది. దట్టు ఎవరికి కూడా మన నేమ్ ఏంటో కూడా తెలియదు. దాంతోపాటు అసలు ఏం చేస్తున్నాం అనేది లైఫ్లో క్లారిటీ లేకుండా ఉన్నాం లీడర్స్. సో ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ నిజంగా దేవుడిచ్చిన వరంలాగా భావిస్తాను. సో అందుకే పార్ట్ టైంగా నేను డైలీ డిసైడ్ జూమ్ జరుగుతున్నప్పుడే సార్ ఆల్రెడీ రాశారు ఆ వర్డ్స్ అన్ని పాటిస్తున్నటువంటి అన్ని సార్ మరి ఆ, అన్ని డీటెయిల్డ్గా పిన్ టు పిన్ రాశారు అక్కడ. సో నేను డైలీ ఏ విధంగా జర్నీ స్టార్ట్ చేస్తాను, సో జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఎలా చేస్తాను అనేది ఈ పార్ట్ టైంగా జాబ్ చేస్తూ ఈ చిన్నపాటి సక్సెస్ తీసుకున్నటువంటి ఈ చిన్న సక్సెస్లో నేను పాటిస్తున్నటువంటి విధానాలు కొన్ని చెప్తాను లీడర్స్. సో ఓన్లీ పాజిటివ్స్ మాత్రమే తీసుకోండి. తెలిసి తెలియక ఏమన్నా మిస్టేక్స్ చెప్పినా కూడా వాటిని తీసుకోవద్దు లీడర్స్. సో థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. ఇది నేను వెస్టేజ్లోకి రావడానికి ప్రధాన కారణం. దీంతో పాటు ఈ వెస్టేజ్లోకి వచ్చినాక ఆ, నేనైతే డైలీ ఏం పాటిస్తాను, ఆల్రెడీ జాబ్కి వెళ్తున్నాను, 10 to 5 జాబ్ చూసుకోవాలి. దాంతోపాటు అందరికీ తెలుసు సర్వేస్ అని అవి ఇవని. సో ఎందుకంటే మేము గ్రౌండ్ లెవెల్లో బాటమ్ డెప్త్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా గ్రౌండ్ లెవెల్ నుంచి వెళ్ళాలి కాబట్టి ప్రతి ఒక్క వర్క్ సో విలేజ్ లెవెల్లో మాకే చెప్తుంటారు. సో ఇది ఈవెన్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఫోన్ కాల్స్ చేసి రకరకాల బర్డెన్స్ అన్నీ ఉంటాయి. అయితే ఆ, సార్ వాళ్ళ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కానీ లీడర్స్ మీటింగ్కి అటెండ్ అయినప్పుడు సార్ వాళ్ళు చెప్తుంటారు చాలా మంది ఇందులో పార్ట్ టైంగా చేస్తూనే ₹1,00,000 2,00,000 5 lakhs ఎర్న్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. వాళ్ళనే మనం స్పోర్టివ్గా తీసుకోవాలి, తీసుకొని ఇందులో సక్సెస్ అవ్వాలి అని డైలీ ఎప్పటికెప్పుడు మైండ్ మైండ్ అనేది కొంచెం డీవియేషన్ అవుతున్నా లేకపోతే డైవర్ట్ అవుతున్నా కూడా ఈ మీటింగ్స్కి వెళ్ళడం వల్ల మోర్ మీటింగ్స్ వెళ్ళడం వల్ల సో నా మైండ్ సెట్ అనేది మార్చుకొని డైలీ ఒక టైం టేబుల్ ఒక సిస్టమేటిక్గా ఫాలో అవుతూ టైం టేబుల్ అంటే ఈరోజు ఏం పని చేయాలి, చేసిన పనిని సాయంత్రానికి మళ్ళీ రివిజన్. సో చేసిన పనిలో రిజల్ట్ వచ్చిందా, లేకపోతే రిజల్ట్ రాలేదా, రిజల్ట్ రాకపోతే ఎక్కడ మిస్టేక్ చేశాను, సో వాటన్నిటిని రివిజన్ చేస్తూ నన్ను నేను మార్చుకొని ఈ చిన్నపాటి సక్సెస్ తీసుకోవడం జరిగింది లీడర్స్. సో అయితే ఈ డైలీ జర్నీ అనేది నేను ఎలా స్టార్ట్ చేస్తానంటే సో చూడండి, మార్నింగ్ డైలీ మార్నింగ్ 5కి లేయడం,
సో జూమ్కి ఫస్ట్ నేను కనెక్ట్ అయిపోయి ఎవరైతే యాక్టివ్ కీ లీడర్స్ ఉంటారో అలానే సో ఎందుకంటే స్టార్టింగ్లో నేను రావడంతో అప్ టు బ్రాంజ్ అయ్యేదాకా కూడా నేను నాతో పాటు ఒకళ్ళు ఇద్దరు అలా వచ్చేవాళ్ళు జూమ్కి. మీటింగ్స్కి అయితే ఆ ఒకళ్ళు ఇద్దరు కూడా వచ్చేవాళ్ళు కాదు, నేను ఒక్కనే వెళ్ళేవాడిని అనమాట. అంటే అప్పటికి ఇంకా సో ఏం చేస్తున్నాను ఎలా చేస్తున్నాను అనేది సిస్టమ్ ఈ క్లారిటీ లేదు. ఎందుకంటే సో ముందు నాకు క్లారిటీ లేదు కాబట్టి సో నేను పీపుల్ని కూడా ఎక్కువ గ్యాదర్ చేయలేకపోయాను. సో సిస్టంలోకి కనెక్ట్ చేయడం కూడా ప్రాపర్గా తెలియదు. ఎప్పుడైతే మోర్ మీటింగ్స్, లీడర్స్ మీటింగ్, అలానే మైసూర్ ట్రైనింగ్స్, బూట్ క్యాంప్స్ వీటన్నిటిలో అక్కడ తెలుసుకున్న నాలెడ్జి, మోటివేషన్ ఉండాలి ప్రతి ఒక్కరికి. ఎవరో ఒకరు లైఫ్లో ఉండాలి. అట్లానే సక్సెస్ అయిన లీడర్ని మోటివేషన్గా పెట్టుకోవాలి. అలా పెట్టుకొని సో సిస్టమేటిక్గా ఫాలో అవుతూ అదే విధంగా ఆ స్టెప్స్ ఫాలో అవడం వల్లే సో ఇప్పుడు ఒక చిన్న టీం అనేది నాకు రావడం జరిగింది. అయితే ఈ టీంని నేను స్టార్టింగ్ నుంచి ఎలా మానిటర్ చేస్తాను, ప్రజెంట్ ఎలా చేస్తున్నాను అనేది మాట్లాడుకుంటే లీడర్స్, డైలీ కూడా మార్నింగ్ జూమ్కి ఫస్ట్ నేను లేస్తాను. లేయగానే ఎవరైతే ఇందులో బ్రాంజ్ డైరెక్టర్స్ అలానే యాక్టివ్ లీడర్స్ అంటే నాట్ ఓన్లీ బ్రాంజ్, ఫైవ్ స్టార్టింగ్ వచ్చిన లీడర్ని కూడా ఆ లీడర్ని బట్టి మనం చెప్పొచ్చు. సో అట్లా యాక్టివ్ లీడర్స్ని కొంతమందిని సెలెక్టివ్ లీడర్స్గా లాగా నేను ఒక చిన్న లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకొని నా బెడ్రూమ్లో ఇట్లా గోడకు అనేది స్విచ్ చేసి పెట్టుకుంటాను. సో వాళ్ళందరూ నేను నిద్ర లేగానే నాకు ఎదురుగా కనిపిస్తుంటారు అనమాట. సో ఆ నేమ్స్ అనే అందరికి కూడా కాల్ చేసి జూమ్కి ఉన్నారా లేదా, వీళ్ళు జూమ్కి లేకపోతే మళ్ళీ కాల్ చేయడం. సో అప్లైన్ లేకపోయినా కూడా ఆ, సో వాళ్ళు అప్లైన్ లేకపోయినా కూడా వాళ్ళు డౌన్ లైన్ చేతనే కాల్ చేపించి జూమ్కి కనెక్ట్ చేపించడం. ఇట్లా ఒక నా టీంలో ఉన్నటువంటి దాదాపుగా 900 నెట్వర్క్ తోటి నా టీంలో ఒక 70 మెంబర్స్ని, యాక్టివ్ లీడర్స్ని నేను లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకొని వాళ్ళందరూ జూమ్లో ఉన్నారా లేదా, సో వీళ్ళల్లో కొంతమంది అట్లీస్ట్ వాళ్ళందరికి కాల్ చేస్తే అట్లీస్ట్ ఒక 35 to 40 మెంబర్స్ ఖచ్చితంగా డైలీ జూమ్లోకి అయితే ఏదో విధంగా యూట్యూబ్ లింక్ ద్వారా అయితేమి ఎట్లో ఒకట్లా జాయిన్ చేయించగలుగుతున్నాం. అంతమందిని కాల్ చేసి సో వాళ్ళు ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకొని రిమైన్ సో చూడడం వల్లే సో 100% రాకపోయినా కూడా ఒక 80% అందరూ జూమ్లో ఉండగలుగుతున్నారు. సో ఫస్ట్ స్టెప్ ఇది. 7 వరకు ఉంటుంది. అందరూ నేను వాళ్ళతో పాటు వింటాను. ఎందుకంటే నాకు కొంచెం ముందుకెళ్ళడానికి నాకు కూడా నాలెడ్జ్ అవసరం కాబట్టి సో అందరం కలిసి ఇట్లా టీం ద్వారా ఆ జూమ్ అనేది కంటిన్యూస్గా అప్ టు మీటింగ్స్ అనౌన్స్ చేసే వరకు జూమ్ విన్న తర్వాత సో ఎవరైతే ఈ కొత్తగా జూమ్లో ఈరోజు మనం నేమ్స్ చెప్పి విష్ చేస్తూ ఉంటామో వాళ్ళందరి నేమ్స్ తీసుకొని వాళ్ళ యాక్టివ్ లీడర్స్ ద్వారా కాల్ చేసి జూమ్ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకుంటాను లీడర్స్. 7:30 8 వరకు వాళ్ళతో మాట్లాడి ఎస్ సార్ ఇలా సో ఈ లీడర్ సక్సెస్ అయ్యాడు, సో జర్నీ ఇలానే ఉంది, మీకు బయటకు వెళ్తున్న ఫస్ట్ నెగిటివ్స్ ఇలానే వస్తాయి, సార్ వాళ్ళకి కూడా వచ్చినాయి, మనకు వచ్చినా కూడా వాటిని ఓవర్కమ్ చేసుకోవాలి. సో అల్టిమేట్గా మనం ఏదో ఒకటి సాధించాలి, ఇందులో సక్సెస్ అవ్వాలి అని గోల్ పెట్టుకొని వచ్చాం కాబట్టి నెగిటివ్స్ అనేవి కామన్. ముందు వాటిని పెట్టి మన నోరు విప్పి ఒక అడుగు ముందుకు వేయాలి సార్ అని వాళ్ళతో మోటివేషన్గా మాట్లాడడం వల్ల వాళ్ళని కూడా కనెక్ట్ చేసుకొని సో అలా వాళ్ళని కంటిన్యూస్గా జూమ్కి తెచ్చుకుంటూ జూమ్ అయిపోగానే ఎవరైతే డైలీ కొత్త న్యూ పీపుల్ వచ్చారో సో ఎమ్మటే జూమ్ అయిపోగానే మనం జస్ట్ అందరు చూడాలి వినాలని వాళ్ళ నేమ్ అనౌన్స్ చేసి అట్లా వదిలేయకూడదు లీడర్స్. వాళ్ళకి మళ్ళీ ఎమ్మటే కాల్ చేసి ఎవరైతే న్యూ పర్సన్ వచ్చారో వాళ్ళతో ఫీడ్బ్యాక్ తీసుకొని మాట్లాడినట్లయితే ఎస్ ఈ సారు నా చేయి పట్టుకొని వెళ్తాడు. సో నన్ను కూడా ఆ, సార్ సార్ ఏదైతే స్టెప్స్ పాటిస్తున్నాడో అవి నేను పాటిస్తే సక్సెస్ అవుతానని ఎంతో కొంత మినిమం ఆ సార్క్ అనేది మనం మాట్లాడే ఇదిని బట్టి ఎవరైతే కొత్త ప్రాస్పెక్ట్ వచ్చారో వాళ్ళని మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకోవడం వల్ల సో ఈ విధంగా కొంచెం మనకి సిస్టమ్కి కనెక్ట్ అయి ఉంటారనమాట. సో అది అయిపోగానే ఎస్ ఈరోజు డైలీ నేను ఏం చేయాలి, ఆఫీస్ వర్క్ 10 to 5 ఉంది. అయితే ఈ గ్యాప్లో టీం కోసం అయితేమి సో ఏదైతే అల్టిమేట్గా పార్ట్ టైంగా మార్నింగ్ 2 మెంబర్స్ని, ఈవినింగ్ 2 మెంబర్స్ని సో కలవాలని ఒక లిస్ట్ లాగా ప్రిపేర్ చేయడం. అట్లానే నా డౌన్ లైన్స్కి అందరికీ యాక్టివ్ కీ లీడర్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాల్ చేసి ఆ, ఈ- మనము
హోమ్ మీటింగ్స్ అడుగుతారు, అడిగినప్పుడు పోదాము, ఒక బాసిజం లాగా కాకుండా ముందు మన వంతుగా, ఎందుకంటే వాళ్ళకి స్టార్టింగ్ మనకి ఎందుకు టీం రాలేదు, మనకి ఎందుకు మీటింగ్స్ ఎక్కువ నెట్వర్క్ రాలేదు అనేది మనకు తెలుసు కాబట్టి, ఎందుకంటే మనం ఎవరిని అడగలేదు. సో ఆ విధంగా కొంచెం స్లోగా ఉన్నాం కాబట్టి మనమే గుర్తు చేస్తూ, మేడం ఈ రోజు ఏమన్నా వర్క్ ఉందా, లేకపోతే సార్ ఈ రోజు ఏమన్నా హోమ్ మీటింగ్స్ ప్లాన్ చేశారా, అయితే ఎలాగా, సో ఆ పర్సన్ ఏంటి, సో మీరు హ్యాండిల్ చేయగలిగితే ఓకే, యూ కెన్ గో టు అండ్ కంప్లీట్. లేదు ఏదైనా కొంచెం ఎడ్యుకేటెడ్ పర్సన్, సార్ మీ వాయిస్ ఉంటే బాగుండిద్ది అంటే చెప్పండి మేడం, లేదు సార్ చెప్పండి, వెళ్ళి హోమ్ మీటింగ్ కంప్లీట్ చేద్దాము, సో ఆ ప్రాస్పెక్ట్ అనేది ఆ, తీసుకొద్దాము మన సిస్టంలోకి అని చెప్పేసి, ఇట్లా మెయిన్గా అందరినీ అడిగి వాళ్ళ దగ్గర తీసుకొని షెడ్యూల్, డైలీ షెడ్యూల్, ఎవరెవరికైతే హోమ్ మీటింగ్స్ ఉన్నాయో వాళ్ళందరూ లిస్టు చెప్తారు. వాళ్ళల్లో కొంతమందిని యాక్టివ్ లీడర్స్ని కంప్లీట్ చేసుకోమని చెప్పడం. సో ఎవరైతే కొంచెం స్లోగా గ్రోత్గా వెళ్తున్నారో వాళ్ళకి పర్సనల్గా వెళ్ళి తీసుకొని హోమ్ మీటింగ్ కంప్లీట్ చేసి ఎట్ ఎనీ కాస్ట్, ఏ రోజు పనిని ఆ రోజే కంప్లీట్, ఎట్ ఎనీ కాస్ట్, ఏ టైం అయినా కూడా, ఈవెన్ 10 to 5 ఆఫీస్ ఉన్నా మధ్యాహ్నం లంచ్ టైంలో అయినా సరే వెళ్ళేసి కంప్లీట్ చేస్తాను లీడర్స్. సో ఇలాగా మళ్ళీ ఈవినింగ్ రాగానే ఆ, చెప్పాను కదా, డైలీ 2 పర్సన్స్, సో సక్సెస్ రాని, సో గుడ్ రిజల్ట్ రాని, బ్యాడ్ రిజల్ట్ రాని, సో అందరికీ ఇందులో మనకు తెలుసు ఎట్లా వస్తుంది ఏంటనేది ఫీల్డ్కి వెళ్తే. సో ఆల్రెడీ, ఎందుకంటే ఈ వ్యవస్థని చాలా రాంగ్ డూప్లికేషన్గా తీసుకెళ్ళినటువంటి, ఎందుకంటే దాదాపుగా ఆ లీడర్స్ వల్ల అయితేమి, ఎవరైతే సో ప్రాపర్గా ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఇదంతా ఎంఎల్ఎం స్కామ్స్ అని రకరకాలుగా చెప్పి భ్రష్టు పట్టించారు వ్యవస్థ గురించి, క్లియర్గా సిస్టమ్ గురించి క్లారిటీగా తెలియక. సో అంతా కూడా బయట అదే ఇదిలో ఉంది కాబట్టి మనకి డైరెక్ట్గా గుడ్ రిజల్ట్ వస్తుంది, లేదనంటే ఆ, కొంచెం నెగిటివ్స్ కూడా వస్తుంటాయి, రకరకాలు అవన్నీ మనకు తెలుసు. సో తెలియగానే ఎవరైనా కూడా, సో ఓకే ఇది బాగుంది చేసుకుందాం ఇంట్రెస్ట్ ఉండి, మనం అక్కడ ఆ పర్సన్కి చెప్పిన ఇదిని బట్టి సక్సెస్ అయితే ఓకే, లేదు అతను కానీ డిలే చేశాడు, 2 days 3 days కూడా తర్వాత రెస్పాండ్ అవ్వలేదంటే, సో మనకి అప్పుడే అర్థమవుతుంది ఆ పర్సన్ మనకి సిస్టమ్కి వస్తుందా రాదనేది. సో వెంటనే మళ్ళీ ఈవినింగ్ రాగానే నైట్ 8కి 10కి సార్ వాళ్ళు ఆల్రెడీ లీడర్స్ మీటింగ్లో చెప్తూ ఉంటారు, మీరు ఏవైతే ఈ రెగ్యులర్ డైలీ స్టెప్స్ ఫాలో అవుతూ ఉంటారో ఇవన్నీ కానీ ఫాలో అయితే 100% సక్సెస్ వస్తూ ఉంటుంది. మేము అదే ఫాలో అయ్యాము, ఫాలో అవడం బట్టే వచ్చిందని మనకు లీడర్స్ మీటింగ్లో మన మెంటర్స్ సురేష్ సార్ కానీ, ఆనంద్ సార్ కానీ, రవి సార్ కానీ ఎప్పుడు గుర్తు చేస్తూనే ఉంటారు. నేను అక్కడ ఏ అయితే పాయింట్స్ నోట్ చేసుకున్నానో వెంటనే ఒక పర్సన్ కానీ సో దీనికి యాక్సెప్ట్ కాలేదని అంటే, ఆ ఏవైతే ఆ కీవర్డ్స్ అన్నీ ఉన్నాయో ఆ బుక్లో రాసుకున్నటువంటి వచ్చి వెంటనే చూసుకొని రివిజన్ చేస్తుంటాను. నాకు తెలిసి ఏదో ఒకటి ఖచ్చితంగా మిస్టేక్ చేసే ఉంటాను అందులో, మెయిన్ పాటించాల్సినటువంటి రూల్స్. సో దానివల్లే నాకు రాలేదేమని చెప్పేసి నెక్స్ట్ టైం అది రిపీట్ అవ్వకుండా చూసుకుంటూ ఇట్లా ముందుకెళ్తూ ఉంటాను లీడర్స్. ఇది డైలీ చేస్తున్నటువంటి నేను జర్నీ. ఈ విధంగా డైలీ నా టీం కోసం అయితేమి, అట్లా పర్సనల్గా అయితేమి, సో ఈ విధంగా డైలీ ఒక 2 to 3 హోమ్ మీటింగ్స్ చేసుకోవడం వల్ల ఇట్లా సక్సెస్ అవుతూ, అంటే నెట్వర్క్ వస్తూ, ఎందుకంటే ఇదంతా కూడా లీడర్స్ మేకింగ్ బిజినెస్ కాబట్టి మనం ఎక్కువ లీడర్స్ని మేక్ చేసుకోవాలి. అట్లానే రిలేషన్షిప్ బిజినెస్, వచ్చిన టీంని ఎలా కాపాడుకోవాలనేది ఇంపార్టెన్స్. మనం డైలీ చేస్తే, లేదు అప్లై నన్ను తీసుకెళ్ళి చేపిస్తే టీం వస్తుంది, ఆ టీంని ఎలా కాపాడుకోవాలి, ఎలా రిలేషన్షిప్ మేక్ చేసుకోవాలి, వాళ్ళని ఎలా కనెక్ట్ చేసుకోవాలి, మన టీంలోకి వచ్చారంటే పక్కకి పలానా అప్లైన్ దగ్గర ఉన్నాను, లేదంటే పలానా టీంలో ఉన్నాను అని ఆ, వాళ్ళు భావిస్తున్నారంటే ఇంకా పక్కకు పోకుండా ఉండాలంటే మనం ఇచ్చేటువంటి వాళ్ళకి ఆ టైం కానీ, రిలేషన్షిప్ కానీ, లేకపోతే కనెక్టివిటీని బట్టే ఉంటుంది. సో నేను సార్ వాళ్ళు చెప్పిందే ఫాలో అవుతుండ బట్టి సో నాకు మంచి క్వాలిటీ టీం వచ్చింది. సో ఎక్కడికి వెళ్ళినా కూడా, సో వాళ్ళు నేను ఏదైతే అప్లైన్ దగ్గర నేర్చుకున్నానో నేర్చుకుందే టీం కూడా నేర్పిస్తూ ముందుకెళ్ళబట్టి మంచి యాక్టివ్ లీడర్స్ అట్లా అవి, నేను ఏదైతే ఫాలో అవుతున్నానో, నేను చేసిన మిస్టేక్స్ని మళ్ళీ టీం చేయకూడదని చెప్పేసి ఈ విధంగా ఫాలో అప్ చేస్తున్నాను లీడర్స్.
అయితే ఫస్ట్ మనం లీడర్స్ మేకింగ్ బిజినెస్ కాబట్టి ఇది, అలానే రిలేషన్షిప్ బిజినెస్ కాబట్టి ముందు మన మాట తీరు అనేది గుడ్గా ఉండాలి, మంచిగా ఉండాలి, కనెక్టింగ్ చేయాలి. మన మెయింటెనెన్స్ కూడా ప్రొఫెషనల్గా ఉండాలి. అంటే బిఫోర్ ఎలా అంటే అలా ఉన్నాము, కానీ ఇది ఒక పబ్లిక్ తోటి ఒక నెట్వర్క్ తోటి కనెక్టింగ్లో ఉన్నాం కాబట్టి, అంటే సార్ చెప్పిన లీడర్స్ మీటింగ్లో సార్ వాళ్ళు చెప్పినటువంటి వర్డ్స్ లీడర్స్, సో డైలీ ఇవే గుర్తు చేసుకుంటూ నేను ముందుకెళ్తూ ఉంటాను. ఆ, ఎందుకంటే ప్రొఫెషనల్గా మనం మెయింటైన్ చేయాలి. ఇది ఒక బిజినెస్ కాబట్టి ముందు ఆ, మన వ్యక్తిని అనేది చూస్తాడు. ఇతను ఎంత ఆ, అంటే మనం హైలీ అంటే ప్రొఫెషనల్గా కాకపోయినా మనం కట్టుకున్న బట్ట లేకపోతే మనిషి ప్రవర్తన, దీన్ని బట్టే సగం స్టార్టింగ్ డిసైడ్ అవుతాడు ఆ న్యూ ప్రాస్పెక్ట్. సో ఇతనితో కలిసి జర్నీ చేయొచ్చా లేదా, ఎందుకంటే అబ్జర్వ్ చేస్తారు. మనం చెప్పేదంతా కూడా మైండ్కి ఎక్కించుకోకపోయినా చెప్పే విధానం బట్టే వస్తారు కాబట్టి టీంలోకి. సో మెయిన్గా గుడ్ టాకింగ్ ఉండాలి, ఇందులో కనెక్షన్ ఉండాలి, అట్లానే మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉండాలి. సో అయితే ఈ విధంగా డైలీ జూమ్కి కనెక్ట్ చేసుకున్న తర్వాత వచ్చిన టీంని ఒక అందరినీ కూడా, ఎవరైతే యాక్టివ్ లీడర్స్ ఉంటారో, సో స్టార్టింగ్ నుంచి వాళ్ళ నేమ్స్ అన్నీ కూడా ఇందులో రాసుకొని నెట్వర్క్ అంతా నోట్ చేసుకొని బుక్లో డైలీ అప్డేట్ చేసుకుంటూ, సో ఎవరికైతే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మేడం సార్ ఉన్నారు, ఈరోజు వెళ్ళాను, సో ఆ సార్కి తరపున నెట్వర్క్ వచ్చిందంటే ఎస్ ఇతను గ్రేట్ లీడర్ మేడం, ఇతను నేమ్ బుక్లో నోట్ చేసుకోండి, డైలీ ఫాలోఅప్ చేస్తే డైలీ ఆ బుక్ ఓపెన్ చేయగానే సో ఈ రోజు వచ్చినటువంటి పర్సన్ నేమ్ కూడా కనపడాలి. అదే విధంగా సార్కి డైలీ ఫాలోఅప్ చేస్తూ ఉండాలి మేడం, లేదంటే సార్ అని చెప్పేసి. సో నేను ఏదైతే స్టార్టింగ్ నుంచి అందరి నేమ్స్ నోట్ చేసుకొని ఎలాగైతే ఫాలోఅప్ చేస్తున్నానో ఆ విధంగా టీంకి కూడా ఫాలోఅప్ చేయించుకోవడం వల్ల ఈరోజు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా లీడర్స్ లాగా తయారైపోయి, సో నేను చేసిన మిస్టేక్స్ కూడా ఓవర్కమ్స్ చేసుకొని ముందుకెళ్తున్నారు. చాలా గ్రేట్. సో అయితే ఇందులో చూడండి లీడర్, నేను బిఫోర్ సార్ చెప్పారు మనకి, ఆనంద్ సార్ కానీ సురేష్ సార్ కానీ లీడర్స్ మీటింగ్లో, ఇందులో ఏదైనా హోమ్ మీటింగ్కి వెళ్ళినప్పుడు అసలు పీపుల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా కనెక్ట్ చేయాలి అంటే, సో సార్ చెప్పాడు బిఫోర్ ప్లాన్ ఎక్స్ప్లెనేషన్ ఇవన్నీ పక్కన పెడితే కూడా ఫస్ట్ మనం ఆ పర్సన్ని కనెక్ట్ చేసుకోవాలి. దాంతోపాటు మనకి ఏదైతే ఎమోషన్స్, ఎగ్జైట్మెంట్స్, ఏదైనా కొత్త పర్సన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈగోస్ ఇవన్నీ ఉంటాయి ప్రతి ఒక్కరికి కామన్గా, ఎందుకంటే ఇది కొత్త సిస్టము. డైరెక్ట్గా మనం వెళ్ళినప్పుడు ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. వెంటనే అతను యాక్సెప్ట్గా ఉన్నమ్మటే ఇతనికి ఎమ్మటే ఫ్లోర్ క్లీనర్ 2 గ్లాసులు వాటర్ పోసి కలిపి అట్లానే ఫ్లాక్స్ ఆయిల్ చేతిలో పెట్టేసి చేస్తే వస్తాడని చాలా మంది ఎగ్జైట్మెంట్గా ముందు అవే స్టార్ట్ చేస్తూ ఉంటారు అనమాట. సో అలా కాకుండా ఇదేదో మన పని కోసం అని అనిపించకుండా ముందు ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళగానే అసలు ఆ సార్ని కనెక్ట్ చేసుకోవాలి. ఆ సార్లో ఉన్న గుడ్ క్వాలిటీస్ని, ఒక 2 3 క్వాలిటీస్ని హైలైట్ చేస్తూ మాట్లాడుతుంటే, సో ముందు ఆ కాన్షియస్ అనేది మనం తర్వాత ఏం చెప్పినా కూడా ఆ ఆ, సార్ కానీ మేడం కానీ న్యూ ప్రాస్పెక్ట్ అనే వాళ్ళు వింటూ ఉంటారనమాట. మనం తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కాదు 1 అవర్ చెప్పినా కూడా మైండ్ అంతా అక్కడే ఉంటుంది కాబట్టి, సో ఇది సార్ వాళ్ళు చెప్పారు అదే పాటిస్తున్నాను లీడర్స్ నేను హోమ్ మీటింగ్కి వెళ్ళినప్పుడు. అలానే మన మూమెంట్స్ని, ఆ పీపుల్ మూమెంట్ అంటే ఇటే కాన్సన్ట్రేట్ చేసి వింటున్నాడా, లేకపోతే ఏదైనా సైడ్ ఎక్కడన్నా ఆలోచిస్తూ అలా ఉంటున్నాడా అనేది ఆ మూమెంట్స్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఆ పర్సన్ని, ఆ ప్రాస్పెక్ట్ని హైలైట్ చేస్తూ ఉండాలి. హైలైట్ చేస్తూ ఉంటే మనం తర్వాత ఏం చెప్పినా సో మొత్తం కూడా వింటూ పిన్, ఎందుకంటే మనం హోమ్ విజిట్కి వెళ్ళగానే మొత్తం చెప్పలేము చేయలేము, ఇందులో మొత్తము అప్పటికప్పుడు అంతా తీసుకురాలేం కాబట్టి ముందు ఆ పర్సన్ కానీ కనెక్ట్ చేసుకుని ఉంటే మనతో కలిసి జర్నీ చేయగలుగుతాడు కాబట్టి. సో అయితే ఇందులో నాకు బాగా నచ్చినటువంటిది ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా ఇందులో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీ పీపుల్, అంటే చదువుతో సంబంధం లేదు ఇందులో. అలానే ఆ, ఇందులో క్యాస్ట్ ఫీలింగ్స్ కానీ ఇట్లా రకరకాల అన్నీ ఏమి సంబంధం లేదు కాబట్టి ప్రతి ఒక్కరిని మనము సార్ అని మేడం అని, సో అట్లానే కొన్ని వర్డ్స్ హార్ట్ ఆఫ్ ది బిజినెస్ అని చెప్తారు మనకి సార్ వాళ్ళు, గ్రేట్ లీడర్ అని విష్ చేయడము, లేకపోతే గ్రేట్ మేడం, సో నిజంగా మీరు ఈ విధంగా మొత్తం ఫ్యామిలీని మీరు బ్యాక్ బోన్ లాగా నడిపిస్తున్నారు అంటే చాలా గ్రేట్ మేడం, లేకపోతే చాలా గ్రేట్ సార్, మీరు ఎక్సలెంట్ సార్, సూపర్ సార్, సూపర్ మేడం, వండర్ఫుల్ సార్, ఇట్లా ఈ వర్డ్స్ అనేది మనకి హార్ట్ ఆఫ్ ద బిజినెస్ అన్నమాట. ఎందుకంటే ఇప్పటిదాకా వాళ్ళని ఎవరు పిలిచి ఉండరు. మేబీ నేను కూడా
ఈ వర్డ్స్కే కనెక్ట్ అయ్యాను బిజినెస్ లోకి. ఎందుకంటే సో చాలా మంది ఇందులో సార్ అనడం, మేడం అనడం, ప్రతి ఒక్క వ్యక్తిని ఇచ్చేటువంటి రెస్పెక్ట్ ని బట్టి సో చూడండి, ప్రతి ఒక్కరు కావాలని ఉంటుంది, బట్ బయటకి ఎక్స్పోజ్ చేయలేరు. ఎవరు కూడా పిలిచిన దాఖలు ఉండవన్నమాట బయట. కానీ ఈ బిజినెస్ లోకి రాగానే ఈ విధంగా మంచి ఒక సారు మేడం అని గౌరవంగా పిలుచుకోవడం చూసి చాలా మంది కనెక్ట్ అవుతారు లీడర్స్. ఈ ప్రతి ఒక్కళ్ళము ఆ ముందు ఆ వర్డ్స్ మన నోట్లో నుంచి రావాలంటే, ఎవరికైతే మనకు ప్రతి ఒక్కరికి ఈజీగో అనేది ఈగో కామన్ గా ఉంటుంది. ఆ ఈగోని కానీ పక్కన పెట్టి డోంట్ గో ఫర్ ఈగో అని మనకి సార్ వాళ్ళు చెప్తుంటారు. అవి పక్కన పెట్టినట్లయితే మన నోట్లో నుంచి ఆ వర్డ్స్ వస్తూ ఉంటాయి. అవి మనం టీంకి కానీ అప్లై చేస్తుంటే ఏదైతే మనం చేస్తూ ఉంటామో మన టీం కూడా చూసి నేర్చుకుంటది. కాబట్టి ఈ వర్డ్సే మనకి హార్ట్ ఆఫ్ ద బిజినెస్ అన్నమాట. గ్రేట్ లీడర్, గ్రేట్ మేడం, ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్ సార్, వండర్ఫుల్ సార్, మీరు నిజంగా చాలా ఆ, మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చు. ఎందుకంటే ఆ, మీరు ఉన్నటువంటి స్థితి నుంచి ఆ, చాలా ఉన్నత స్థాయికి వచ్చారు అని మనం కనెక్ట్ చేసినట్లయితే బిజినెస్ లో కూడా ఆటోమేటిక్ గా ఆ విధంగా కనెక్ట్ అవుతారు లీడర్స్. అలానే ఇందులో మనం ఫస్ట్ వెళ్ళి ఏ విధంగా అయితే చాలా కూల్ గా వినయంగా ఆ పర్సన్ తో మాట్లాడే విధానాన్ని బట్టే మనకి సిస్టమ్ కి కనెక్ట్ అవుతారు. సార్ వాళ్ళు చెప్తుంటారు, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద లాస్ట్ ఇంప్రెషన్ అని. బెస్ట్ ఇంప్రెషన్ కాదు, లాస్ట్ ఇంప్రెషన్. ఫస్ట్ ఏవైతే ఇవి పాటిస్తూ గుడ్ క్వాలిటీ ఇంప్రెషన్ తో ఉంటామో అదే లాస్ట్ ఇంప్రెషన్ అయింది, ఈవెన్ సిస్టంలోకి వచ్చినా రాకపోయినా కూడా. ఎందుకంటే బెస్ట్ ఇంప్రెషన్ అవ్వదు. మనం ఎక్స్ప్రెస్ మనం మన ఎక్స్ప్రెషన్స్ని బట్టే లాస్ట్ ఇంప్రెషన్ అనేది అర్థమవుతుంది లీడర్స్. సో సార్ వాళ్ళు ఈ విధంగా రిలేషన్షిప్ తోటి, కనెక్టింగ్ తోటి బిజినెస్లోకి తీసుకురావాలని చెప్తూ ఉంటారు. అలానే మనం ఓన్లీ స్టార్టింగ్ హోమ్ మీటింగ్స్ వెళ్ళగానే సార్ వాళ్ళు చెప్పినట్టు ఇందులో బిజినెస్ ఉంటుంది, వెల్త్ ఉంటుంది. ఇందులో జాయిన్ అవగానే లేదు అంటే డబ్బులు వస్తాయి అని చెప్పకుండా ఓన్లీ హెల్త్ నే ప్రమోట్ చేద్దాము. సో నేను కూడా అలానే హెల్త్ నే ప్రమోట్ చేస్తాను లీడర్స్. ఇందులో కామన్ గా ప్రతి ఒక్కరికి అవసరం అయ్యేటువంటి కొన్ని బేసిక్ కామన్ ప్రొడక్ట్స్ ని ఎలివేట్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఎందుకంటే ముందు ఆ ప్రొడక్ట్ అనేది వెళ్ళినట్లయితే ఇంట్లోకి, సో మన బిజినెస్ లోకి ఇన్వాల్వ్ అయినట్టు డైలీ మనం మాట్లాడడానికైనా ఫాలోఅప్ చేయడానికైనా సో ఆ ప్రొడక్టే మనకి కీ అన్నమాట అక్కడ. లేకపోతే మనం ఎవరో లీడర్స్, ఎవరమో తెలియదు, వచ్చాము న్యూ పర్సన్స్ ని కలిసాము, కానీ మన వెస్టేజ్ అనే ఆ వర్డ్ తోటి వాళ్ళ ఇంట్లో వస్తువు ఉందో ఆ వస్తువే మనము రెఫరెన్స్ గా చూపించుకొని ఆ సార్తో ఎంతసేపు అయినా ఆ, ఏ విషయం చెప్పడానికైనా మనకు అవకాశం ఉంటుందంటే, ముందు వస్తువు అనేది మెయిన్ కామన్ గా ఆ వస్తువు ఆ ప్రాస్పెక్ట్ దగ్గరికి వెళ్ళేలాగా మనము వాళ్ళని హోమ్ మీటింగ్ అనేది కంప్లీట్ చేయాలి. ఎందుకంటే ఇందులో మనకి 10:1, లేదు అని అంటే 100:1 అని కూడా చెప్తారు. ఒక 100 మెంబర్స్ ఉన్నారంటే ఇందులో దాదాపుగా ఒక 99 మెంబర్స్ ఇందులో కస్టమర్స్ లాగే ఉంటారు. ఈ లోపు అందులో ఈ 100లో ఎవరో ఒక ఆణిముత్యం బయటకు వస్తారు, ఒక లీడర్ అనే వాళ్ళు బయటకు వస్తారు, నీలాగా ఉండేటువంటి లీడర్ బయటకు వస్తారు అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఇది కామన్ గా ప్రతి ఒక్కళ్ళు అందరూ సిస్టమ్ కి కనెక్ట్ అవ్వాలని లేదు, అందరూ లీడర్స్ కావాలని కూడా లేదు. ఎందుకంటే వాళ్ళ పన్నుల రీత్యా రకరకాల ఇబ్బంది పడుతుంటారు. బట్ డైలీ కానీ ఈ విధంగా దాదాపుగా 300 మెంబర్స్ జూమ్ లో ఉన్నాము, ఈ డిసైడ్ అయితే అందరం కూడా మనమే ఈ విధంగా ఫాలో అప్ అయ్యి ఈ రేషియో ద్వారా అందరం కూడా లీడర్స్ లాగా మేక్ అవ్వచ్చు. ఎందుకంటే ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళు మీ కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళే సక్సెస్ అయ్యి చాలా మంది ప్రూవ్ చేస్తున్నారు. సో మెయిన్ గా నేను ఒక మీటింగ్ వచ్చి తెలుసుకున్నాను, ఒక డిప్యూటీ ఎంఆర్ఓ సైతం ఇందులో పార్ట్ టైం గా ప్రతి ఒక్కరిని అంత వినయంగా దండం పెట్టి ఆ, చేస్తున్నాడంటే అందరికి రెస్పెక్ట్ ఇచ్చి షేక్ హ్యాండ్ కూడా కాదు, నమస్కారం పెట్టి వాళ్ళకి ఆ సో ఈవెన్ ఇంట్లో పని చేసుకునే వాళ్ళకైనా ఒక స్వీపర్ అంటే మున్సిపాలిటీ స్వీపర్ కూడా దండం పెట్టి సిస్టమ్ లోకి తీసుకొస్తున్నాడు అంటే మన సిస్టమ్ యొక్క గొప్పదనం ఆ నేను చూసి నిజంగా షాక్ అయ్యాను. ఇది కదా చేయాల్సింది. సో ఆ, దాదాపుగా బయట ఎక్కడా ఈ గౌరవం లేదు. వచ్చిన ప్రాస్పెక్ట్ కి ఇంత రెస్పెక్ట్ ఇస్తూ ముందుకెళ్తున్నారు కాబట్టే వాళ్ళు సక్సెస్ అయ్యారని చెప్పేసి ఇంకా ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలన్నటువంటి స్వభావం ఇంకా నేర్చుకొని తెలుసుకుంటూ. ఎందుకంటే చాలా మంది ఇందులో కొంత ఇగోయిజంకి వెళ్ళిపోతారు. ఒక లీడర్ గా అయిపోగానే అన్ని ఆర్డర్స్ వేయడము, లేకపోతే బాసిజం లాగా మనం ఉండకూడదు లీడర్స్. ఇదంతా కూడా మనం ఎలా ఉండాలంటే నా కింద వచ్చినటువంటి డౌన్ లైన్
నాకంటే కూడా గొప్పగా ఇందులో సక్సెస్ అవ్వాలి, లేకపోతే మంచి ఇన్కమ్ తీసుకోవాలి. అప్పుడు ఆ ఇన్కమ్ ద్వారా అతను ముందుకెళ్తుంటే అది చూసి నేను హ్యాపీగా ఆనందంగా ఫీల్ అవ్వాలి అనే విధంగా ఉండాలి. కానీ మన కోసం, మనకు పొగడ్తల కోసం ఆ విధంగా పని చేయకూడదు లీడర్స్ ఇందులో. సో నిజంగా నా లైఫ్ ట్రైనర్స్ ఎక్కువ ఇన్కమ్ తీసుకుంటే నేను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో ఆ విధంగానే తయారు చేస్తున్నాను. నాకంటే కూడా ఈక్వల్ క్యాడర్స్కి నా క్యాడర్ని కూడా దాటుకొని ముందుకెళ్ళేలాగా గైడెన్స్ ఇస్తూ చేస్తున్నాను లీడర్స్. సో ఆ హ్యాపీనెస్ అనేది ఒకసారి మెమరైజ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారనమాట. ఇప్పుడు దాకా ఎవరు లీడర్స్ ఆ, గమనించండి, మనల్ని ఎవరు కూడా ఈ విధంగా ఈవెన్ ఇంట్లో కానీ లేకపోతే ఎవరు కూడా మనం ఏదైనా సక్సెస్ అవుతున్నామంటే పక్కన వాళ్ళకి ఈర్ష్య రకరకాలవన్నీ ఉంటా ఉంటాయి, చూస్తూనే ఉంటాం. ఎందుకంటే ఈ అవేర్నెస్ని బట్టి ఆ, రకరకాల అన్ని చూస్తూ బయట మూమెంట్స్, సొసైటీని బట్టి అందరికి ఉంటా ఉంటాయి. కానీ మనకి వెస్టేజ్ సిస్టంలో చూడండి, వెదుగుతున్నారంటే గుర్తించడం కానీ వాళ్ళని ఒక మంచి రికగ్నైజేషన్ ఇస్తూ వెళ్తున్నటువంటి సిస్టమ్ ఇందులో ఉంది. అది లైవ్లో ఒక డిప్యూటీ ఎంఆర్ఓ సారే కంప్లీట్గా జాబ్ సైతం పక్కన పెట్టి ఈ విధంగా సో చేస్తున్నాడంటే మనం ఎందుకు చేయకూడదు? ఆ సార్ చేసే జాబ్లో 10% జాబ్ కూడా కాదు మంది. ఎందుకు చేయకూడదు? చేస్తున్నటువంటి పార్ట్ టైంగా అయినా హార్ట్ఫుల్గా ఎందుకు వర్క్ చేయకూడదు అనేది మా అంటే మా ఫీల్డ్లో, గవర్నమెంట్ ఫీల్డ్లో దాదాపు ఇట్లా ముందుకెళ్తున్నటువంటి సార్ వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇట్లా ముందుకెళ్తున్నాను లీడర్స్. అయితే ఈ విధంగా ఓన్లీ హెల్త్ గురించి చెప్తాను హోమ్ మీటింగ్స్లో. హెల్త్ గురించి చెప్పి కొన్ని ప్రొడక్ట్స్ వాళ్ళతో వాడిపిస్తున్న తర్వాత మన కంపెనీ అనేది వాళ్ళ ఇంటికి వెళ్ళింది అని భావిస్తాను. ఎందుకంటే ఈవెన్ ఒక నీమ్ సోప్ ఉన్నా కూడా అందులో వెస్టేజ్ నీమ్ సోప్ ఉంది కాబట్టి మన కంపెనీ వాళ్ళ ఇంటికి చేరిందని భావిస్తూ వాళ్ళని ఫాలోఅప్ చేస్తాను లీడర్స్. అలానే డైలీ ఏ విధంగా అంటే, సో చూడండి, మనం హోమ్ మీటింగ్ కంప్లీట్ అయిపోయినాక డెమోస్ అనేవి కన్ఫామ్గా చేస్తాను. డెమోస్ చేయగానే వాళ్ళ పర్సన్ బట్టి ఎమ్మటే గ్రూప్లో వాళ్ళ నేమ్ యాడ్ చేయడము. నేమ్ యాడ్ చేసిన తర్వాత అట్లానే విత్ ఇన్ 48 అవర్స్లో వాళ్ళకి ఆ, అక్కడే తీసుకోగలిగితే ఓకే. లేదనంటే విత్ ఇన్ ఒక 48 అవర్స్లో వాళ్ళకి 24 to 48 అవర్స్లో ఇంటికి ప్రొడక్ట్ వెళ్ళేలాగా ఫాలోఅప్ చేస్తాను లీడర్. అలానే ప్రొడక్ట్ వాడుతున్న టైంలో, సార్ ఇందులో మీరు కొంచెం మీ వర్క్లో బిజీగా ఉంటారు, ఓకే పర్లేదు. కానీ మీరు ఇంట్లో ఉండే ఇందులో ఒక జూమ్ మీటింగ్ అనేది ఉంటుంది సార్ డైలీ. ప్రతి ఒక్కళ్ళం అందరం ఒక చోట గ్యాదర్ అయ్యేటువంటి వండర్ఫుల్ జూమ్ మీటింగ్ ఉంటుంది సార్. అందులో మేమే మా సార్ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మీకు ఇంకొంచెం దీని గురించి క్లారిటీ రావాలంటే జూమ్ మీటింగ్కి జాయిన్ అయితే వస్తుంది సార్ అని చెప్పేసి జూమ్కి కనెక్ట్ చేస్తూ ఉంటాము. ఇట్లా ఒక 3-4 డేస్ జూమ్కి రాగానే మనకి వెంటనే సార్ వాళ్ళు ఎప్పుడు ఏమి చేయాలనేది సార్ వాళ్ళ అనుభవంతో మన మెంటర్స్, ఫ్లోర్ మీటింగ్స్ కానీ అట్లానే జూమ్ కూడా ఎప్పుడు ఏ టాపిక్ ఇస్తే టీంకి ఉపయోగపడుతుంది. ఎస్, మంత్ స్టార్టింగ్లో సిఎన్సి గురించి చెప్తే ఈ సిఎన్సి ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవుతారు, నేర్చుకుంటారు, మళ్ళీ రివిజన్ లాగా ఉంటుందని సార్ వాళ్ళు నిజంగా చాలా ప్యాటర్న్ తోటి వండర్ఫుల్గా జూమ్లో మనకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు. ఎవరమైతే ఇవన్నీ పాటిస్తూ ముందుకెళ్తామో ఖచ్చితంగా సక్సెస్ అవుతాం లీడర్స్. సో నేను అవన్నీ పాటిస్తున్నాను, పాటించబట్టి ఈ చిన్నపాటి సక్సెస్ వచ్చింది. ఆ విధంగా జూమ్ మీటింగ్స్కు అయిపోగానే ఈలోపు లాస్ట్లో మీటింగ్స్ అనౌన్స్ చేస్తారు కాబట్టి ఫ్లోర్ మీటింగ్స్, ఇందులో సక్సెస్ అయిన లీడరు లేకపోతే ఏదన్నా ప్రొడక్ట్ నాలెడ్జ్ చెప్తున్నటువంటి కంపెనీ ట్రైనర్స్ వస్తుంటారు కాబట్టి మనకి ఆ ఫ్లోర్ మీటింగ్ పోస్టర్ సార్కి మళ్ళీ పర్సనల్గా ప్రాస్పెక్ట్కి షేర్ చేసి ఎప్పుడైతే ఆ పోస్టర్ వచ్చిందో వచ్చిన దగ్గర నుంచి మనము కంటిన్యూస్గా ఫాలోఅప్ చేస్తూ ఉంటే, అంటే ఈవెన్ మనకు ఒక 1 మంత్ బ్యాక్ ఏదన్నా మంచి సెమినార్ అయితే బూట్ క్యాంప్ లాంటిది అట్లా ఒక 1 మంత్ బ్యాకే వస్తుంది. ఆ రోజు నుంచి కానీ డైలీ కానీ మనం ఫాలోఅప్ చేసినట్లయితే ఖచ్చితంగా, సో మీరు ఒక 100 మెంబర్స్ని కానీ ఫాలోఅప్ చేస్తే అట్లీస్ట్ 50% 50 మెంబర్స్ ఖచ్చితంగా వస్తారు లీడర్స్. వచ్చారు కూడా, అదే నేను ఫాలో అవుతున్నాను. ఆ, ఇందులో ఏం సీక్రెట్ ఏం లేదు. సో ఆ విధంగానే నేను మీటింగ్కి తీసుకొస్తున్నాను. ఇప్పటిదాకా ఇందాక ఏవైతే వర్డ్స్ చెప్పానో, ఎక్సలెంట్ సార్ మేడం, అలానే సూపర్ సార్ మేడం, వండర్ఫుల్ సార్ ఆర్ మేడం, ఈ వర్డ్స్ అన్ని యూజ్ చేస్తూ వినయంగా ఏమి ఈగోకి వెళ్ళకుండా వాళ్ళని ఫాలోఅప్ చేయబట్టే ఈ చిన్నపాటి సక్సెస్ నాకు మంచి యాక్టివ్ లీడర్స్ ఫామ్ అయ్యి, సో వాళ్ళు కూడా నేను ఏదైతే చేస్తున్నానో పాటిస్తున్నానో అదే టీం మెంబర్స్ కూడా పాటిస్తున్నారు లీడర్స్. ఇక్కడ సీక్రెట్ ఏం లేదు.
సో ఈ విధంగా మీటింగ్స్కి తీసుకురాగలుగుతున్నాను, జూమ్ మీటింగ్కి యాడ్ చేయించగలుగుతున్నాను. అయితే ఇదంతా నిరంతర ప్రక్రియ, కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. ని- ఈ విధంగా పార్ట్ టైంగా, ఈ విధంగా మధ్యలో ఒక చిన్న ఏదన్నా ఉన్నా కూడా ఒకరోజు హోమ్ మీటింగ్ అట్లీస్ట్ న్యూ ప్రాస్పెక్ట్స్ నా టీం ద్వారా అయితే నేనైతే చేయలేను. ఒక పూట చేయకపోయినా కూడా అంటే నాకు వెంటనే సాయంత్రం గుర్తు చేసుకుంటాను అనమాట. ఈరోజు ఏం బిజినెస్ చేశానా లేదా అనేది ఆలోచించుకున్నట్లయితే నాకు నేనే షేమ్గా ఫీల్ అవుతాను ఒక్క రోజు మిస్ అయినా కూడా. సో దాని ఎఫెక్ట్ ఇమీడియట్గా నెక్స్ట్ డే ఆర్ నెక్స్ట్ డేలో కంప్లీట్ చేస్తాను లీడర్స్. అలా గుర్తు చేసుకోవాలి మనం కూడా. డైలీ మనం ఇందులో మన వంతుగా ఎంత కష్టపడుతున్నాము, ఎంత చేస్తున్నాము సో అనేది మనం ఆలోచన చేసుకోవాలి. చేసుకున్నట్లయితే నెక్స్ట్ డే ముందుకెళ్ళడానికి ఉంటుంది. అలా కాకుండా స్లీపింగ్ మోడ్లో కానీ వెళ్ళిపోయినట్లయితే మనం ఏదైతే గోల్స్ అండ్ డ్రీమ్స్ పెట్టుకుంటున్నామో అవి ఫుల్ఫిల్ అవ్వవు. సో కాబట్టి లీడర్స్ ఇలా డైలీ మనం పడుకునే ముందు ఆలోచన చేసుకోవాలి ఏం వర్క్ చేస్తున్నాం అనేది. సో ఇది ఓవరాల్గా డైలీ రొటీన్గా రెగ్యులర్గా చేస్తున్నటువంటి మెయిన్ ఇదన్నమాట. సో దీంతో పాటు మనకి ఆనంద్ సార్ చెప్తూ ఉంటాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు లెర్న్. అంటే మనం లెర్న్ లెర్నింగ్ మోడ్లోనే ఉండాలి, నిరంతరం నేర్చుకునే విధంగానే ఉండాలి. అప్పుడే మనకి ఎర్నింగ్స్ రావడం స్టార్ట్ అవుతాయి. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక వర్డ్ ఉంది. సో లెర్న్ 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 అనుకుంటా పోతే ఎర్నింగ్స్ ఎప్పుడైతే నువ్వు నేర్చుకోవడం మార్చుకోవడం స్టార్ట్ చేస్తావో అప్పుడు మాత్రమే ఎర్నింగ్స్ వస్తాయని చెప్పేసి మొన్న లీడర్స్ మీటింగ్లో సార్ చెప్పడం జరిగింది. నిజంగా ఇది 100% ట్రూత్. ఏ బిజినెస్ లో అయినా సరే ఇది అనేది కానీ 100% పాటిస్తున్న వాళ్ళే సక్సెస్ అవుతూ ఉన్నారనమాట. సో థ్యాంక్ యూ. సో ఈ విధంగా మనం ఎప్పుడు కూడా లెర్నింగ్ యాటిట్యూడ్లో ఉండాలి. ఈ విధంగా రెగ్యులర్గా రొటేషన్, ఇదంతా రిపిటేటివ్ ప్రాసెస్ కాబట్టి మళ్ళీ కొత్తగా ఏం చేయకూడదు లీడర్స్. ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయిన లీడర్స్ మన కళ్ళ ముందే ఉన్నారు, మెంటర్స్ ఉన్నారు. వాళ్ళు ఏదైతే చేస్తున్నారో ఏదైనా మీటింగ్ తీసుకెళ్ళినప్పుడు వాళ్ళని ముందు వరుసలో కూర్చోబెట్టుకోవడం, ముందు మనం కూర్చొని కాన్సన్ట్రేట్గా వింటున్నామంటే మనం అనుకుంటాము మనం తీసుకొచ్చి కూర్చోబెట్టాము, మన బాధ్యత అయిపోయింది, మనం బయటకు వెళ్ళి బాతాగాని చేస్తున్నామంటే ముందు మా సార్ ఏడున్నారని వాళ్ళు దిక్కులు మొక్కులు చూసుకొని వాళ్ళు కూడా చిన్నగా బయటకు వస్తారనమాట. అదేదో మనమే ఫ్రంట్ సైడ్లో కూర్చొని కాన్సన్ట్రేటెడ్గా ముందు మనం వినాలి. ఎందుకంటే డైలీ ముందుకు వెళ్ళాలంటే సిస్టంలో మనం వింటున్నాం అంటే మన ఫ్రంట్ సైడ్లో మనం వింటూ మన టీంను కూడా ఫ్రంట్ సైడ్లో కూర్చోబెట్టగలుగుతున్నామంటే మీటింగ్లో అక్కడ చెప్పే స్పీకర్ కంటే కూడా నేను తీసుకొచ్చిన లీడర్స్ని మనల్నే చూస్తుంటారు. మన సార్ ఏ విధంగా ఎంత కాన్సన్ట్రేషన్తో వింటున్నాడు, సో అసలు ఎలా అబ్జర్వ్ చేస్తున్నాడు కంటిన్యూస్గా. ఆ సార్ కల్లే చూసి వింటూ ఉన్నాడు కదా, మనం ఎందుకు వినకూడదు అనేది సో అబ్జర్వ్ చేసుకొని మనం ఏం చేస్తే అదే చేస్తుంటారు కాబట్టి టీము. సో మీటింగ్స్ తీసుకొచ్చినప్పుడు మన టీం ముందుండాలి, ఫ్రంట్ లైన్లో లేదా డయాస్ మీద. అలానే మనం కూడా అక్కడే ఉండి విన్నట్లయితే సో ఇవన్నీ డైలీ రిపిటేషన్గా మైండ్కి ఏదైతే బయట అడ్వర్టైజ్మెంట్లో చూసి విని 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 వాళ్ళు అక్కడ షాప్కి వెళ్ళి తెచ్చుకుంటున్నారో అదేవిధంగా మన మీటింగ్స్ యొక్క ఇంపార్టెన్స్, మోటివేషను, కొంత నాలెడ్జి అంతా విని విని మన లైఫ్ లైనర్స్ కూడా పాటిస్తారు లీడర్స్. సో ఈ విధంగా డైలీ మీటింగ్స్కి ఆ విధంగా ప్రమోట్ చేసుకోవాలి. ఆ, చేసుకున్నట్లయితే మన టీంలో కూడా అందరు కూడా సో గుడ్ క్వాలిటీ హెల్దీ టీం వస్తుందన్నమాట. అయితే ఇది రిపిటేటివ్ రెగ్యులర్గా చేయాలన్నమాట. దీంతో పాటు మనకి ఇందులో టీంలో డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ అంటే కొంత ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు వస్తారు, కొంచెం మిడిల్ లెవెల్లో ఉన్న వాళ్ళు వస్తారు, మనకంటే కొంచెం ఎక్కువ తెలివి గల వాళ్ళు వస్తుంటారు. అయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీ పీపుల్ వస్తారు కాబట్టి వీళ్ళని ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత బిజినెస్లో ఇందులో ఎక్కువ మీటింగ్స్, జూమ్ మీటింగ్స్, అలానే మనం సిఎన్సి అని సో రకరకాల ఎవరైనా ప్రైజెస్ ఎక్కువ అంటే సిఎన్సి ఆఫర్ ఉంది. సో ఈ ఆఫర్లో కానీ కంటిన్యూ అయితే బయట అయితే బేస్ ప్రొడక్ట్స్ తీసుకుంటున్నావో ఆ బేస్ ప్రైస్ రేట్కే మనవి కూడా వస్తున్నాయని చెప్తున్నటువంటి ఏకైక మార్గం సిఎన్సి. ఈ సిఎన్సి అనేది నిజంగా నేను బ్రాంజ్ డైరెక్టర్గా దాకున్నప్పుడు ఎప్పుడో 14th చేసేవాడిని. టీంకి కూడా 100 పాయింట్ల ఏమి చెప్దాంలే అని చెప్పేసి ఒక ₹1000 లేకపోతే 1500కి 30 PVకి 40 PVకి ముందు నేనే డిసైడ్ చేసుకొని అట్లా ఇవ్వడం వల్ల నా గ్రోత్ అనేది చాలా స్లోగా ఉంది. ఎప్పుడైతే మన మెంటర్ మనందరి
టాప్ అప్ లైన్ రవి సార్ ఉన్నారు, సిఎన్సి గురించి నన్ను రెగ్యులర్గా ఫాలోఅప్ చేయబట్టి ఆ, సార్ ఏదైతే ఫాలోఅప్ చేసి స్టార్టింగ్లోనే 14th లోపు దాదాపుగా 300 నుంచి 400 సిఎన్సి దాకా ఫాలోఅప్ చేయగలిగినట్లు చేస్తున్నాడంటే దాంట్లో అట్లీస్ట్ నేను ఒక 10% చేయలేనా? ఇంత టీం వస్తుంది, అదే సార్ చెప్పిన వర్డ్సే నా టీంకి చెప్పుకొని ఒక 10% చేయలేనా అని చెప్పేసి డిసైడ్ అయ్యి చేస్తుంటే ఈవెన్ ఇప్పటికీ సో స్టార్టింగ్ సిఎన్సిలో ఉన్న వాళ్ళు ఒక్కళ్ళు కూడా, ఒక్క లీడర్ కూడా పక్కకు పోకుండా రెగ్యులర్గా సో లైఫ్ టైం కస్టమర్ లాగా అలానే లైఫ్ టైం ఒక గుడ్ క్వాలిటీ లీడర్ లాగా సో సిఎన్సి అనేది కన్సిస్టెన్సీగా చేసే లీడర్స్ నా టీంలో ఉన్నారు లీడర్స్. సో థ్యాంక్ యూ. వాళ్ళందరూ కూడా ఏదైతే మేము అది స్టార్టింగ్ పాటించలేదో వాటన్నిటిని ఓవర్కమ్ చేస్తూ ఈ విధంగా సిఎన్సిని ప్రమోట్ చేయడం వల్ల సిఎన్సి అనేది నిన్న చూసినట్లయితే నిన్న 2-3 తేదీల్లోనే ఒక 20 సిఎన్సీలు చేయడం జరిగింది. ఇది 14th కల్లా దాదాపుగా ఒక 150 సిఎన్సీలు దాకా, 150 కాదు, ఒక 80 to 90 సిఎన్సీల దాకా 14th లోపే అవ్వగలుగుతున్నాయంటే ఓన్లీ అది నేను రవి సార్ని చూసి మోటివేషన్ అయ్యాను. సో సార్ ఏదైతే పాటిస్తున్నాడో సో అదే ఆ, ముందుకు తీసుకెళ్తున్న లీడర్స్. అయితే చూడండి, సో సారీ, సో సిఎన్సి అన్నాము బాగానే ఉంది. అయితే సిఎన్సిలో ఏం తీసుకోవాలి, ఏం ప్రోడక్ట్ తీసుకోవాలి, ఇప్పుడైతే ఇంకా కొంచెం కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు చాలా మంది. ఎందుకంటే ఎక్స్క్లూడింగ్ ట్యాక్సెస్ అనేవి సపరేట్ చేశారు. సో ఏదైనా బిల్ రాయడానికి ఇబ్బంది పడుతుంటారు. సిఎన్సి చేయాలి చేయాలని చెప్తే ఎవరు చేయరు. వాళ్ళకి ఏం నీడా కాల్ చేసి సో ఈజీ వేలో మనం సింపుల్గా యాప్లోనే ప్రొడక్ట్స్ అన్ని యాడ్ చేసుకొని కార్ట్లోకి యాడ్ చేస్తే ఒక రిసిట్ లాగా వస్తుంది షేర్ చేసుకుంటే. సో ఈ విధంగా గైడెన్స్ ముందు మనం తెలుసుకొని మన టీంకి బిల్స్ ఏ విధంగా రాసుకోవాలి అని ఫాలో అప్ అవుతూ కొంతమంది కొన్ని కొన్ని మెయిన్ కామన్ డిసీజెస్ ఉంటాయి, లాంగ్ టర్మ్ డిసీజెస్ ప్రతి ఒక్క ఇంట్లో నియర్ బై రిలేటివ్స్లో కానీ షుగర్ కానీ బీపీ థైరాయిడ్ గ్యాస్ట్రిక్స్ వీటికి కామన్గా వాడే ప్రొడక్ట్స్ మన సార్ వాళ్ళు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. ఎవరు చెప్పినా కూడా అవే ప్రొడక్ట్స్ కాబట్టి, ఫుడ్ సప్లిమెంట్స్ కాబట్టి ఆ, మనం ఎమ్మటే అడగగానే, మన టీం అడగగానే రెస్పాండ్ అవుతూ అవి ఇన్ఫర్మేషన్ చెప్పినట్లయితే ఒకనొక టైంలో నువ్వనే వ్యక్తివి ఏదో బిజీ వల్ల రెస్పాండ్ అవ్వకపోతే సో ఆ లీడర్ సిఎన్సి చేయాలనే ఇంట్రెస్ట్ ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి ఏం తీసుకోవాలో ఏం చేయాలనేది కూడా అర్థం కాక 1-2 ప్రొడక్ట్స్ తీసుకునే పరిస్థితి చూస్తూ ఉన్నాం. కానీ ముందే సిఎన్సి గురించి చెప్పగానే మనకి జూమ్లో స్టార్టింగ్ చెప్తుంటారు, ఎవ్రీ మంత్ ఎండింగ్ ఆర్ స్టార్టింగ్లో మన సార్ వాళ్ళు ఎప్పుడైతే సిఎన్సి డే స్టార్ట్ అవుతుందో ఆ టైంలో సిఎన్సి ఇస్తుంటారు కాబట్టి జూమ్ మీటింగు అది అయిపోగానే సో సిఎన్సి చేయాలంటే బేస్ మనం ఏం ఫాలో అవ్వాలి, కొన్ని బేసిక్ హోమ్ కేర్ ప్రొడక్ట్స్ నిత్యం డైలీ ఏం వాడాలి అది ఒక లిస్టు ఇచ్చినట్లయితే సో ఎమ్మటే మనం యాప్లో వెళ్ళి సెర్చ్ చేసి మనమే సెర్చ్ చేయలేకపోతున్నాం. అందులో కొన్ని సోల్డ్ అవుట్ అని వస్తుంటాయి, రకరకాలుగా ఉంటుంటాయి కాబట్టి మన బేస్ హోమ్ కేర్ ప్రొడక్ట్స్ అట్లానే కొన్ని కామన్ హెల్త్ ప్రొడక్ట్స్, అగ్రి ప్రొడక్ట్స్ ఇట్లా ఒక చిన్న పోస్టర్స్ లాగా అట్లా క్రియేట్ చేసి మన టీంకి ఇవ్వగలిగినట్లయితే నువ్వనే వ్యక్తివి కొంచెం బిజీ ఉన్నా కూడా ఆ పర్సన్ దగ్గర అంతా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఆ ప్రాస్పెక్ట్ లీడర్ దగ్గర వెంటనే సిఎన్సి కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది లీడర్స్. సో ఇదే నేను ఫాలో అవుతాను. వాళ్ళకి కావాల్సినటువంటి పోస్టర్స్ కానీ ఇందులో కొన్ని కొన్ని కీవర్డ్స్ పోస్టర్స్ అయితే మీ లేకపోతే ఏదైనా హెల్త్ సప్లిమెంట్స్ ఎలా వాడాలి ఏంటనేది కూడా మనకి సార్ వాళ్ళు ఆల్రెడీ రీసెర్చ్ ఆర్&డి డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టున్నారు. ఆ పీడిఎఫ్లోనే అన్నీ ఉంటాయి కాబట్టి ప్రైజెస్ మాత్రమే కొంచెం వేరియేషన్ వస్తుంది. అవి ఎప్పుడెప్పుడు వాడాలి ఏంటి వాడాలి అనేది ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉంది. సో అది డైలీ మనం ఒక చిన్న షీట్ లాగా రెడీ చేసుకొని ప్లా మన డైలీ ఒక డైరీలో మన బుక్ మెయింటైన్ చేస్తాం కదా, దాంట్లో నోట్ చేసుకున్నట్లయితే మనం ఫీల్డ్కి వెళ్ళగానే అడగగానే వెంటనే చెప్పడానికి అవకాశం ఉంటుంది. లేదు మన అప్లైనే బిల్ రాయాలి లేకపోతే పోస్టర్ పెట్టాలి, సిఎన్సి చేయాలంటే మన అప్లైన్ అడగాలి, ఆ నుంచి లిస్ట్ తెచ్చుకోవాలని అంటే ఈ ఈ క్రమేణా ఒక అప్లైన్ అనే వాళ్ళు సో చేసి రాయాలంటే ఇది దాదాపుగా 14th అన్నారు కదా, 14th దాకా టైం పోయిద్ది అనమాట. అది ఎవరికోళ్ళు ఇండివిజువల్గా ప్రతి ఒక్క లీడర్ దగ్గర స్టార్టింగ్ వచ్చిన 5% 8% ఉన్నటువంటి లీడర్స్ కూడా సో న్యూ ప్రాస్పెక్ట్ కూడా మనం ఈ ఇన్ఫర్మేషన్ కానీ ఇచ్చినట్లయితే సో అంత ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఈజీగా సిఎన్సి మన మీద డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్గా వెళ్ళి షాప్కి వెళ్ళి సిఎన్సి కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి లీడర్స్
మనం ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ తెలియజేయాలా. ఎప్పుడు కూడా వాళ్ళ వాట్సాప్లో మానిటరింగ్లో ఉండాలి. మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర కూడా ఆ, కొన్ని కొన్ని హెల్త్ సప్లిమెంట్స్ ప్రొడక్ట్స్ డీటెయిల్స్ కానీ, హోమ్ కేర్ ప్రొడక్ట్స్, అగ్రి ప్రొడక్ట్స్, వాటికి బేస్ ప్రైస్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా, లేకపోతే పీవీలు ఎంత, డిపి ప్రైస్ ఎంత ఉంది అనేది ఇన్ఫర్మేషన్ ఉండాలి. అలానే షార్ట్ కట్ వేలో యాప్లో బిల్ ప్రిపేర్ చేసుకోవడం ఎలా అని మనం చెప్తూ ఉండాలి. సో ఇవన్నీ నేను నా టీంకి చెప్తున్నాను. చెప్పబట్టే నాతో ప్రమేయం లేకుండా ఆ, నిన్న ఈరోజు సెకండ్ అండ్ థర్డ్ డేట్న దాదాపుగా 20 CNCs కంప్లీట్ చేయడం జరిగింది. ఇది 14th దాదాపుగా 70 to 80 CNCలు దాకా ఎవ్రీ మంత్ కంప్లీట్ అవుతూనే ఉంటాయి. ఈ మంత్ ఒక 30 అయినాయి అంటే నెక్స్ట్ మంత్ ఒక 50 అవ్వాలని టార్గెట్ పెట్టుకొని వర్క్ చేస్తూ ఉంటాను లీడర్స్. ఈ విధంగా ఎవ్రీడే కొంచెం గ్రోత్గా వెళ్తూ ఉండబట్టి ఈ చిన్నపాటి సక్సెస్ తీసుకోవడం జరిగింది. అయితే ఈ సక్సెస్లో నేను ఏదైతే పాటిస్తున్నానో నాకంటే కూడా బాగా ఎక్సలెంట్గా చేస్తున్నటువంటి లీడర్స్, నా గ్రేట్ లైఫ్ ట్రైనర్స్ మన టీంలో ఉన్నారు లీడర్స్. అందులో శివారెడ్డి సారు హైదరాబాద్ నుంచి స్టార్టింగ్ నుంచి బిజినెస్ని ఒక ప్యాషనెట్గా వర్క్ చేస్తూ, మేము దూరంగా ఉన్నా కూడా సో సెల్ఫ్గా వెళ్తూ హోమ్ మీటింగ్స్ తీసుకుంటూ నాతో పాటు ఈక్వల్ ఇన్కమ్ 41,000 ఎర్న్ చేస్తున్నారు శివారెడ్డి సారు. అలానే గ్రేట్ లీడర్స్ మనకి ఇందులో ఐసిడిఎస్ సూపర్వైజర్ మేడం సుభాషిణి మేడం గారు, అట్లానే అంగన్వాడీ టీచర్స్ మేడం శోభారాణి మేడము, ప్రవీణ మేడము, ఎల్లమ్మ మేడము, మంగమ్మ మేడము, ఇట్లా రత్నకుమారి మేడము, సునీత మేడము, సో చూసుకుంటే కొండం మేడం గారు, మేరీ కుమారి మేడం, వీళ్ళందరూ ఇవే ఎల్లమ్మ మేడం కానీ, సో కవిత మేడం, వీళ్ళందరూ కూడా అట్లనే మెయిన్ లైన్లో నాకున్నటువంటి యాక్టివ్ లైన్లో స్టార్టింగ్ బిజినెస్ని నమ్ముకొని వచ్చినటువంటి లీడర్స్, వీళ్ళందరూ కూడా ఏదైతే నేను చెప్తున్నానో పాటించబట్టే ఈ రోజున సిల్వర్ డైరెక్టర్స్, బ్రాంజ్ డైరెక్టర్స్, ఈ మంత్ అయితే ఒక ఇద్దరు గోల్డ్ డైరెక్టర్స్ కూడా నా ఈక్వల్ క్యాడర్స్కి రాబోతున్నారు. వాళ్ళకి ముందుగా హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్ లీడర్స్. సో చూడండి, మనతో పాటు మనకంట ఎక్కువ చెక్స్ ఇప్పించే విధంగా మనం టీం కోసం పనిచేయాలి లీడర్స్. అప్పుడే లైఫ్ లాంగ్ అనేది టీం హెల్దీగా ఉంటుంది. సప్లైనర్ అనే వాళ్ళని జీవితాంతం గుర్తుపెట్టుకొని ఉంటారు కాబట్టి మనం ఆ విధంగా పనిచేయాలి. మన సైడ్ పీవీలు అయినాయా, లేకపోతే మనకు కావాల్సిన పీవీలు అయ్యి జస్ట్ వాళ్ళని ఫాలోఅప్ చేయకుండా వదిలేసామనంటే ఆ మంత్ వరకే ఆ బిజినెస్ కనిపిస్తుంది. ఏంటంటే మనము ఫ్యూచర్ బిజినెస్, లాంగ్ టర్మ్ బిజినెస్ కాబట్టి మన టీంని సక్సెస్ చేసే విధంగా మనము రెగ్యులర్గా ఉండాలి. ఎప్పుడు సార్ వాళ్ళు ఇదే చెప్తుంటారు. సో నేను ఇదే ఫాలో అవుతూ ఉంటాను. మన ఆనంద్ సార్ని కానీ, రవి సార్ని, సురేష్ సార్ని, వీళ్ళందరినీ చూసి ఇదే ఫాలో అవుతుంటాను కాబట్టి టీమ్ సక్సెస్సే మీ సక్సెస్ సార్. ముందు మీరు నోరు విప్పి కాలు బయట అడుగు పెట్టి ముందుకు అడుగు వేయండి. సో నీ టీం కూడా అదే పని చేస్తారని సార్ వాళ్ళు ఎప్పుడూ చెప్తుంటారు. ఇదే ఫాలో అవుతుంటాను లీడర్స్. అదే విధంగా నాకు సెకండ్ అండ్ థర్డ్ లైన్ నుంచి గ్రేట్ లీడర్స్ నా ఎప్పుడు చెప్పుకుంటాను, సార్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను. పోలు వెంకటేశ్వర సార్ కానీ, అలానే ఆ, బ్రాంజ్ డైరెక్టర్ గురవయ్య సార్ కానీ, ఈ మంత్ బ్రాంజ్ అయినటువంటి శ్రీదేవి మేడము, అట్లానే ఆదిలక్ష్యం మేడము, ఇట్లా ఫాతిమా మేడము, రీసెంట్గా ఒక నర్సు చందమామ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి హుస్సేన్ బి మేడము, అట్లానే చాలా యాక్టివ్ లీడర్స్ అంజమ్మ మేడము, ఇట్లా నరసింహారావు సారు, చూసుకుంటే గ్రేట్ లీడర్ ఇంకా పవిత్ర మేడం గుంటూరులో ఉన్నారు. నిన్న మేడం కాల్ చేసి చెప్పారు, సార్ నేను మార్నింగ్ 2 పూట్ల పొలం పనికి వెళ్ళిపోయి నైట్ 7:30 8కి సిఎన్సి కంప్లీట్ చేయించాను సార్. అలానే నా టీం కూడా ముగ్గురిని సిఎన్సి కంప్లీట్ చేయించాను సార్. మీరు ఏది చెప్పారో అదే ఫాలో అవుతున్నాను అంటే నిజంగా వాళ్ళని చూసే మనము ఇన్స్పిరేషన్ అవ్వాలి. మేడం వాళ్ళకి చాలా దూరంగా ఉంటున్నా కూడా మేము ఏమైతే గైడెన్స్ ఇస్తున్నామో ఆ గైడెన్స్ ఇవ్వబట్టే మేడం వాళ్ళు ఈరోజు సక్సెస్ దిశగా ముందుకు వెళ్తున్నారు. చాలా హ్యాపీ. ఈ మంత్ మేడం పవిత్ర మేడం గారు బ్రాంచ్ కూడా అవబోతున్నారు. ఇలా అందరూ రీసెంట్గా వచ్చినటువంటి బ్రహ్మయ్య సారు, అట్లానే ఆ, శి- ఆ, మెయిన్ లైన్లో ఉన్నటువంటి చాలా మంది యాక్టివ్ లీడర్స్ అందరూ శివరాంపేట నుంచి ఆ, మనకి అరుణ మేడం అని చెప్పేసి అంగన్వాడీ టీచర్, ఇట్లా నిఖిత మేడము, సో సౌందర్య మేడము, అజేంద్ర సారు శ్రీకాకుళం నుంచి, అట్లానే బెంగళూరు నుంచి రీసెంట్గా బెంగళూరులో ఆ, మంచి రాయచూరు దగ్గర భాస్కర్ రెడ్డి సారు, సో సార్ వాళ్ళు మేము వెళ్ళడం కుదరలేదు కాబట్టి ఆనంద్ సార్ వాళ్ళు వెళ్తున్నారని తెలుసుకొని సార్ వాళ్ళని అక్కడ కనెక్ట్ చేయబట్టి ఇప్పుడు అక్కడ సారు ఆనంద్ సార్ చెప్పిన మాటలు కనెక్ట్ అయ్యి సిఎన్సి కంప్లీట్ చేయడం జరిగింది. ఈవెన్ ఒక హోమ్ మీటింగ్ కూడా మేము చెప్పింది లేదు.
సో ఆ సారు బిజినెస్ కనెక్ట్ అయ్యి ఎస్ ఈ టీంలో వర్క్ చేయాలని చెప్పేసి బెంగళూరు నుంచి కూడా జస్ట్ ఫోన్ కాల్ ద్వారానే ఫాలో అప్ అవ్వబట్టి అక్కడ నుంచి వచ్చింది. అలానే ఛత్తీస్గఢ్ నుంచి కూడా ఒక మేడం వాళ్ళు ఇక్కడ నుంచి బిలాయ్ అనే ఏరియాకి వెళ్ళిన తర్వాత అక్కడ ఈ మేడం ఇక్కడ నుంచి తీసుకెళ్లిన ప్రొడక్ట్స్ వాడుకొని హెల్త్ బాగుందని అక్కడ కొంతమందికి ఈ టీమ్ ని ప్రమోట్ చేస్తూ ఛత్తీస్గఢ్ నుంచి కూడా కొంత యాక్టివ్ మెంబర్స్ ఒక 5 మెంబర్స్ రెగ్యులర్ గా మన ప్రొడక్ట్స్ వాడే లీడర్స్ ఉన్నారు లీడర్స్. అలానే రీసెంట్ గా వచ్చినటువంటి సో ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కనిగిరి నుంచి సోనీ మేడం కానీ సుష్మా మేడం, అట్లానే విజయ మేడము, నాగురం మేడము, విజయలక్ష్మి మేడము, సో రీసెంట్ గా ఒక ఐసిడిఎస్ సూపర్వైజర్ మేడం కూడా వెళ్ళి కలవడం జరిగింది. సో మేము మాట్లాడే విధానం పద్ధతిని బట్టి చూసి మేము నలుగురికి ఇంకా మెప్పించవచ్చని సిస్టమ్కి రావడం జరిగింది లీడర్స్. అలానే కొంత కొంత పొలిటికల్ లీడర్స్, కౌన్సిలర్స్, కనిగిరిలో ఉన్నటువంటి లీడర్స్ అందరినీ సో మేము ఏదైతే పాటిస్తున్నామో మాకంటే ఒక స్టెప్ ముందుగానే హోమ్ మీటింగ్స్ కి చాలా వండర్ఫుల్ గా వెళ్తున్నారు కనిగిరిలో ఉన్నటువంటి టీము. సో వాళ్ళని చూసే ఇంకా కొంచెం మోటివేట్ అయ్యి ఇంకా ఎక్కువ మందిని యాక్టివ్ లీడర్స్ ని క్రియేట్ చేయడానికి ఆ, ఆ, ముందుకెళ్ళి ఆలోచిస్తున్నాం లీడర్స్. సో ఇదంతా కూడా నా టీంలో పనిచేస్తున్నటువంటి లీడర్స్. సో వీళ్ళందరూ ఎవరి గోల్స్ వాళ్ళు ఎప్పుడు సార్ వాళ్ళకి గోల్స్ చెప్పినప్పుడు సార్ గుర్తు చేస్తుంటారు, సార్ మీ లైఫ్ లైనరు మీ డౌన్ లైనరు మీ గోల్ చెప్తున్నారు, ఆ గోల్ అనేది మీ బుక్ లో నోట్ చేసుకోవాలి. ఎస్ డిసెంబర్ కి ఈ గోల్ రీచ్ అవ్వాలంటే దానికి తగ్గట్టు మీ గైడెన్స్ ఉండాలి సార్. 30,000 చెప్తున్నారా, 50,000 చెప్తున్నారా, లేకపోతే ₹1,00,000 చెప్తున్నారా, ఆ లక్ష్యకు తగ్గట్టు మీరు వాళ్ళకి మానిటర్ చేస్తూ ఉండాలి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి సార్ అని అంటే సో ఆ ఇన్ఫర్మేషన్ చెప్తూ ఇస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం కాబట్టి రెగ్యులర్ గా మేడం వాళ్ళు చెప్పిన గోల్నే గుర్తు చేస్తూ సార్ వాళ్ళు చెప్పిన గోల్నే గుర్తు చేస్తూ ఈ విధంగా టీం అనేది ముందుకు తీసుకెళ్తూ ఈ చిన్నపాటి సక్సెస్ జర్నీలో ఆ, నేను ఇప్పుడు ఒక 42,000 ఎర్న్ చేయడం జరుగుతుంది లీడర్స్. ఇది చాలా చిన్నది, ఎందుకంటే చాలా ఇంకా ఈ లెర్నింగ్ స్టేజ్ లోనే ఉన్నాం కాబట్టి ఎప్పుడైతే ఇంకా మోర్ ఇన్కమ్ గ్రోత్ ఇన్కమ్ రావాలంటే ఇట్లానే ఇదే పనిని కంటిన్యూస్ గా చేయాలని నాకు అర్థమైంది. ఈ చేసే క్రమంలో ఏమైనా మిస్టేక్స్ జరుగుతుంటే మధ్యలో మన సార్ వాళ్ళు వండర్ఫుల్ గా లీడర్స్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు ఎవ్రీ మంత్. ఆ మీటింగ్ ఎంత పని ఉన్నా సరే మీటింగ్ అనేది నేను డెఫినెట్ గా అటెండ్ అవుతాను, నా టీంని కూడా అటెండ్ చేపిస్తాను. అలానే ఫ్లోర్ మీటింగ్స్ ఇది వరకు అంటే చాలా చాలా దూరం వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు అందరికి దగ్గరలోనే వస్తున్నాయి. అలానే స్టోర్స్ అవైలబుల్ గా ఉన్నాయి, ప్రాపర్ ప్రాపర్ ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది అంతా. సో ఏదైతే అప్డేటెడ్ గా వెళ్తూ ఉందో సమాజం, మన వెస్టేజ్ కూడా ఇంకా సూపర్ ఫాస్ట్ గా అప్డేట్ అయ్యి 2030 కల్లా $1 బిలియన్ మైండ్ సెట్ లోకి వెళ్ళబోతుంది కాబట్టి ఈ సిస్టమ్ లో ఈ గుంపులో మనం కూడా ఏదైతే లీడర్స్ పాటిస్తున్నారో అదే విధంగా కొంచెం సక్సెస్ఫుల్ అయినటువంటి అప్లైనర్ ని చూస్ చేసుకొని మనం ముందుకెళ్ళినట్లయితే ప్రతి ఒక్కరు మనకు కావాల్సిందంతా ఈ వెస్టేజ్ లో తీసుకోవచ్చు లీడర్స్. సో నేను ఈ స్టెప్సే ఫాలో అవుతున్నాను. సో ఎప్పుడు కూడా మళ్ళీ ఒకసారి నాకు ఈ ప్లాట్ఫామ్ పరిచయం చేసినటువంటి నా అప్లైన్కి సో ఖచ్చితంగా ఆ, జీవితాంతం రుణపడి ఉంటాను. ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్ ఏందో తెలియదు, ఈ జనాల్ని కనెక్ట్ చేయడం ఏందో తెలియదు, ఈ రిలేషన్షిప్ బిజినెస్ ఏందో తెలియదు, కానీ అన్నీ తెలియజేసి ఆ, అన్నీ ఒక తండ్రి పాత్రలో ఒక బ్రదర్ని అనొచ్చు అన్ని విధాలుగా చెప్తూ నేర్పిస్తున్నాడంటే సో ఎప్పుడూ గుర్తుపెట్టుకొని ఉంటాను లైఫ్ లాంగ్. సో నేను నేర్చుకున్న విషయాలే టీంకి నేర్పిస్తూ వాళ్ళని కూడా సక్సెస్ చేయాలని గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాను లీడర్స్. సో ఈ అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ సార్. ఈ జర్నీలో నేను చెప్పినటువంటి వాటిలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా లీడర్స్ పాజిటివ్స్ మాత్రమే తీసుకోండి, నెగిటివ్స్ ఏం తీసుకోవద్దు. తీసుకున్నా కూడా వాటి వల్ల నో యూస్, ఓన్లీ పాజిటివ్స్ మాత్రమే తీసుకొని ముందుకు వెళ్ళగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ సార్. బ్యాక్ టు మై హోస్ట్. థ్యాంక్ యూ వెంకటరెడ్డి సార్, థ్యాంక్ యూ వన్ సెకండ్. చాలా వండర్ఫుల్ జర్నీ, వండర్ఫుల్ గా చెప్పారు. సో గమనించండి లీడర్స్, వెంగళరెడ్డి సారు చెప్పిన దాంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అసలు నేను ఏం చేశాను ఈ సక్సెస్ రావడానికి. పార్ట్ టైంగా చేస్తున్నాను, బట్ పార్ట్ టైంగా కూడా 5 లక్షలు తీసుకున్న లీడర్స్ని చూశాను. అదేవిధంగా హై క్యాడర్లో ఏదైతే సార్ వాళ్ళు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారో సార్ వాళ్ళకంటే హై క్యాడర్లో జాబ్ చేసేటువంటి వ్యక్తులను చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను అని చెప్పాడు. సో అప్లైనర్ చెప్పే మాటలను ఫాలో అవుతున్నాను. లైఫ్ లైన్తో హ్యాపీగా ఫ్యామిలీ రిలేషన్ బిల్డ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా మనకు తెలుసు, బట్ ఏదన్నా చిన్న చిన్నవి మనం పాటించినప్పుడే మనకి రిజల్ట్ అనేది నెగిటివ్గా వస్తుంది. అందుకంటే మెయిన్ ఒక 2 to 3 క్వశ్చన్స్ సార్ని అడిగి మనం ఫీడ్బ్యాక్లోకి వెళ్దాం లీడర్స్. సో ఇదంతా కూడా రివ్యూ చేసినట్టు ఉంటుంది. ఎవరికైనా ఉంటుంది నేను గెలవాలి, ఎస్ నేను గెలుస్తాను,
అని అందరం కూడా బిజినెస్ స్టార్ట్ చేశాము. బట్ కొంచెం జర్నీ చేసేటప్పటికి ముందుకు వెళ్ళేటప్పటికి తెలియకుండానే మన మీద మనకి నమ్మకాన్ని కోల్పోవటం, లేదు ఎవరికన్నా ఉత్సాహం వెళ్ళి చెబుదామని చూసినప్పుడు వాళ్ళు మనల్ని డిసప్పాయింట్ చేయటం, ఇదా నువ్వా చేయగలవా, నీ వల్ల ఎక్కడయిద్ది. ఎస్, రెండోది వచ్చేసి ఇప్పుడు దాకా కొంతమంది చేసి ఆగిపోయారు. ఇవన్నీ మనకి ఫీల్డ్లో ఎదురవుతుంటాయి. అవి ఎదురవుతున్నాయి అన్నప్పుడు మనకు వచ్చేది అక్కడ రిజల్ట్ ఏంటంటే నెట్వర్క్ వచ్చిద్దా రాదా, వాళ్ళు మనతో నడుస్తారా లేదు కాదు, కానీ మనకు ఒక అనుభవం వస్తుంది అక్కడ. ఓకే, ఇటువంటి వాళ్ళు ఉన్నారు, వీళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి, వీళ్ళకి ఏం చెప్పాలి, లేదంటే వీళ్ళు చెప్పిన దాని నుంచి నేను మళ్ళీ డైవర్ట్ అయ్యి నేను బిజినెస్లోకి ఎలా లీడ్ అవ్వాలి. ఇవన్నీ కూడా ఎక్కడ దొరుకుతున్నాయి సార్ అంటే ఓన్లీ మీటింగ్స్, జూమ్ మీటింగ్స్ కావచ్చు, ఫ్లోర్ మీటింగ్స్ కావచ్చు, అప్లైనర్ మాటలు కావచ్చు. వెంగల్ రెడ్డి సార్ చెప్పిన దాంట్లో ఎక్కువ సెషన్లో నేను మా సార్ వాళ్ళు చెప్పిన మాటలు విన్నాను. రైట్, మా అప్లైనర్ నాకు గైడెన్స్ ఇస్తున్నాడు, నేను మీటింగ్స్కి అటెండ్ అవుతున్నాను, జూమ్లో ప్రతిరోజు నేను లిస్ట్ చివరి దాకా ఉంటున్నాను. ఇవన్నీ చెప్తున్నాడంటే మనం కూడా అయ్యే పాటిస్తే క్లియర్ అయ్యింది. సార్ మాటల్లో మీ అందరికీ ఉండే డౌట్స్ ఒకటి రెండు క్వశ్చన్స్ వేసి మనం ఫీడ్బ్యాక్ వెళ్దాం లేటెస్ట్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ వెంగళరెడ్డి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఓకే. గుడ్ మార్నింగ్. మీరు డైలీ ఎన్ని గంటలకు నిద్రలేస్తారు సార్? సార్ నేను ఎర్లీ మార్నింగ్ డైలీ 5కి జర్నీ స్టార్ట్ చేస్తాను సార్. 5కి నిద్ర లేస్తాను. 5కి నిద్ర లేస్తారు. ఇప్పుడు మీరు గోల్డ్ డైరెక్టర్ కదా, 5కి నిద్ర లేసి ఎంతమందికి కాల్ చేస్తారు? డౌన్ లైన్స్కి ఎంతమంది కీలర్స్ కాల్ చేస్తారు సో నేను ఒక రూమ్కి రమ్మని? ఎస్ సార్. నా బెడ్రూమ్లోనే లిస్టు గోడకి అంటించుకొని ఉంటాను సార్. యాక్టివ్ కీ లీడర్స్ని, సెలెక్టివ్ లీడర్స్ని ముందు వాళ్ళకి కాల్ చేస్తాను. ఒకవేళ ఏదైనా పనిలో ఉండి ఒకవేళ నిద్రపోతున్నా కూడా ఏదైనా అలారం పెట్టుకుని అట్లా లేలేకపోతున్నా, ఆల్మోస్ట్ ఆల్ సెట్ అయ్యారు, అయినప్పటికీ మిస్ అవుతుంటారు కాబట్టి ఇప్పటికీ కాల్ చేస్తూ ఉంటాను. వాళ్ళకి చేసి మీ డౌన్ లైన్స్ కూడా చేసి ఉన్నారా లేదా అనేది చూడమని అట్లీస్ట్ ఒక 15 to 20 యాక్టివ్ లీడర్స్ కి నేను కాల్ చేస్తూ ఉంటాను సార్. రోజు 5 గంటలకు నిద్ర ముందుగా నిద్ర లేసి ఒక 15 ఎస్. నుంచి 20 మంది కీ లీడర్కి ఫోన్ చేస్తారు జూమ్కి రమ్మని. ఎస్ సార్. సూపర్. జూమ్కి జాయిన్ అయ్యి వాళ్ళ టీం కూడా సేమ్ మీరు ఏదైతే చేస్తారో మీ టీం కూడా అదే చేయమని చెప్తున్నారు. ఎస్ సార్. సూపర్ సూపర్. జూమ్లో వచ్చిన తర్వాత జూమ్లో వినేటువంటి లీడర్స్ విన్నాను ఇప్పుడు. ఆ లీడర్స్లో యాక్టివ్ లీడర్స్ ఎవరు ఉన్నారు? జూమ్ అయిపోయినాక మళ్ళీ ఎంతమందికి కాల్ చేసి మాట్లాడతారు మీరు? సార్ ఆ జూమ్ లో మధ్య మధ్యలో కూడా ఎవరైతే కొంచెం బ్రాంజ్ అయినా కూడా కొంచెం స్లీపింగ్ మోడ్ లోకి వెళ్తుంటారని, ఎందుకంటే నేను కూడా వెళ్ళాను కాబట్టి బిఫోర్ చెక్ చేస్తూ ఉంటాను. నేమ్ ఉన్నా కూడా కాల్ చేస్తే ఒక్కోసారి ఎత్తరంటే దట్ మీన్స్ నిద్రపోతున్నారని. సో నెక్స్ట్ టైం సార్ మళ్ళీ కాల్ చేస్తాడని చెప్పేసి నిద్రపోకుండా ఉంటారు సార్. అలానే మా టీం నుంచి ఎవరైతే న్యూ పర్సన్స్ ని విష్ చేస్తుంటారో, సో మా లైఫ్ లైనర్ ఫోన్ కలిపి కాన్ఫరెన్స్ తో కొత్త పర్సన్స్ తోటి కూడా మాట్లాడుతుంటాను సార్ జూమ్ అయిపోయిన దాకా. ఆ ఆ యాక్టివిటీ అనేది అట్లీస్ట్ జూమ్ అయిపోయినాక ఒక 5 మెంబర్స్ కైనా కాల్ చేస్తాను సార్, న్యూ పర్సన్స్ వెరీ కి. గుడ్ వెరీ గుడ్. సూపర్. గమనించండి లేడర్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. జూమ్ విన్నారు వదిలేసరం కాకుండా రోజుకి ముగ్గురు నలుగురు లేదా ఐదుగురు ఎంతమంది అయితే నువ్వు చేయగలవో ఫోన్ నీ ఆఫీస్ టైంలో, వెళ్ళబోయే టైంలో, నీ ఫ్రీ టైంలో ఎక్కువ ఎక్కువ మాట్లాడమని సార్. కనీసం ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు సార్. మీరు చాలా గ్రేట్ లీడర్ మేడం చెప్పారు. రైట్, మీరు ఇలానే కంటిన్యూ చేయండి సార్. జూమ్ సెషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక రోజు జూమ్ సెషన్ ఇవ్వాలి సార్. ఇలా మన వాళ్ళ గురించి కొంచెం యాక్టివ్గా సార్ మీరు బిజినెస్ చేయాలి సార్, కొనాలి సార్, సిఎన్సి చేశారా, చేయకపోతే ఎట్లా సార్, ఇది అసలు ఉండొద్దు. వాళ్ళ డ్రీమ్స్ గోల్స్ వాళ్ళ గురించి మనం పాజిటివ్గా మాట్లాడినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు బిజినెస్ కనెక్ట్ అవుతారు, నీకు కనెక్ట్ అవుతారు. సో ఇది వెంగళరెడ్డి సార్ జూమ్ అయిపోయినాక, ఇప్పుడు ఈ జూమ్ సెషన్ అయిపోయినాక అట్లీస్ట్ ఒక నలుగురు ఐదుగురితో మాట్లాడతాను సార్ అన్నారు. వెరీ గుడ్. రెండో పాయింట్. మూడోది సార్, ఇప్పుడు మీరు హోమ్ మీటింగ్ అనేది డౌన్ లైన్ పిలిస్తే వెళ్తున్నారా, మీరే డౌన్ లైన్తో మాట్లాడి మేడం హోమ్ మీటింగ్ సెట్ చేసుకోండి, మీరు నెట్వర్క్ని పెంచుకోవడానికి నేను హెల్ప్ చేస్తానని మాట్లాడుతున్నారా? సార్ అంటే డౌన్ లైన్ అంటే వాళ్ళు స్టార్టింగ్ లో నేర్చుకుంటూ సో లెర్నింగ్ లోనే ఉన్నారు కాబట్టి కొంచెం గుర్తు చేస్తూ ఇట్లా మీటింగ్ ని మనం ఏంటంటే, ఇది నాట్ ఓన్లీ దిస్ ఇస్ ద నాట్ సేల్స్ బిజినెస్, ఇది నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ కాబట్టి మన నెట్వర్క్ ఎంతైతే ఉంటుందో నెట్ వర్త్ కూడా అంతే వస్తుందని చెప్పేసి సో గుర్తు చేస్తూ ఉంటాను సార్. అట్లా చేయడం వల్ల ఆటోమేటిక్ అదే ఫాలో అప్ అయిపోయి డైలీ. సో ఫోన్ చేయగానే నేను ఫోన్ చేసే కంటే కూడా ముందే కాల్ చేస్తారు. సో ఎవరైనా కొంచెం స్లీపింగ్ మోడ్ కొంచెం అంటే స్లోగా ఉన్న వాళ్ళకి మాత్రం కాల్ చేసి ఇట్లా మీటింగ్ ప్లాన్ చేసుకోండి మేడం, ఈ విధంగా వెళ్ళి హోమ్ మీటింగ్ కంప్లీట్ చేస్తే మనకు నెట్వర్క్ వస్తుందని చెప్పేసి
కొంచెం స్లోగా ఉన్న లీడర్స్కి నేనే కాల్ చేస్తాను సార్. యాక్టివ్గా ఉన్న లీడర్స్ వాళ్ళే కాల్ చేస్తారు. సో ఈ విధంగా మానిటర్ చేస్తుంటాను సార్. సూపర్ సూపర్ ఎక్సలెంట్. నెక్స్ట్ సిఎన్సి డే అనగానే సిఎన్సి రోజే ఫోన్ చేస్తారా, దానికన్నా ముందే లిస్ట్ అవుట్ చేసుకుంటారా సార్, ఈ సిఎన్సీలు ఇన్ని అయినాయి ఇన్ని అవ్వాలి అని? ఎస్ సార్, మెయిన్ ఇది ఒక కీవర్డ్ అనేది మర్చిపోయాను. సో లాస్ట్ మంత్ ఆల్రెడీ మనకి ఇన్ని సిఎన్సీలు అయినాయి కాబట్టి వాళ్ళందరి లిస్ట్ ఉంటుంది సార్. వాళ్ళకి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. సో నెక్స్ట్ సిఎన్సీ డే వస్తుంది కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ లీడర్గా మనం సిఎన్సీ చేసి గ్రూప్లో పెట్టినట్లయితే మన టీం వాళ్ళు చేస్తారని. సో ఈ మంత్ ఒక 50 చేసినట్లయితే సో ఆల్రెడీ ఆ మంత్ అంతా మనం జర్నీ చేస్తుంటాము. ఇంకొక 10 to 30 అయినా సిఎన్సీలు ఇంక్రీజ్ అవ్వాలని చెప్పేసి ఎవరి లీడర్స్కి వాళ్ళకి గుర్తు చేస్తూ ఉంటాను సార్. సూపర్ సూపర్ ఎక్సలెంట్ సార్. సో మీరు ఏం చేశారు, మీ డౌన్ లైన్ కూడా అదే చేస్తున్నారు. ఎస్ సార్. ఇప్పుడు అప్లైనర్స్గా ఏదైనా మీటింగ్ అనౌన్స్ చేస్తున్నాం కదా, అనౌన్స్ చేసినప్పుడు మీరు దానికి ఎలా ఫాలోఅప్ చేసుకుంటారు సార్? మీరు డ్యూటీ ఉంది, మళ్ళీ ఉదయాన్నే 10 గంటలకి 5 గంటలకి అంటున్నారు, మాక్సిమం మెయిన్ టైం అంతా మీకు అక్కడ గడిచిపోతుంది. మరి డౌన్ లైన్తో మాట్లాడి మీటింగ్కి ఎలా ఫాలోఅప్ చేస్తారు? ఏదైనా ఫ్లోర్ మీటింగ్ కావచ్చు, బూట్ క్యాంప్ కావచ్చు, ట్రైనింగ్స్ కావచ్చు, ఇట్లా. ఎస్ సార్, మీటింగ్ పోస్టర్ రాగానే సార్ సార్ వాళ్ళు చెప్తుంటారు ఎక్కడ ఎక్కువ అంటే గుడ్ ఎనర్జీ ఉంటుంది, ఎక్కువ సక్సెస్ వస్తుంది అనేది ముందుగానే మన సార్ వాళ్ళు చెప్తుంటారు ఏ మీటింగ్కి వెళ్తే. ఎందుకంటే మేము వెళ్ళి అక్కడికి వెళ్ళే మారాం కాబట్టి అని మీరు చెప్తుంటారు సార్. మేము కూడా అక్కడికి వచ్చే చేంజ్ అయ్యాము. బూట్ క్యాంప్స్ కానీ మైసూర్ ట్రైనింగ్స్ లేదంటే ఒక మంచి సెమినారు ఇలాంటి పోస్టర్ రాగానే వెంటనే నా నెట్వర్క్ అంతా ఓపెన్ చేసి నేను ఏ విధంగా అయితే డిస్ట్రిబ్యూటర్ బిజినెస్ రిపోర్ట్ స్టార్ మార్క్ లో పెట్టుకున్నానో ముందు ఆ లీడర్స్ ని నేను అందరం కన్ఫర్మ్ చేసుకొని ఒక 10 to 15 మెంబర్స్ టోకెన్స్ అనేవి బుక్ చేసుకొని ఎవరికి వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీగా బ్రాంజ్ అయిన లీడర్ అయినా 12% యాక్టివ్ లీడర్ అయినా సిల్వర్ అయిన వాళ్ళైనా గోల్డ్ అయిన వాళ్ళైనా వాళ్ళకి సో ఇంతమంది మేడం నేను మిమ్మల్ని ఇంతమందిని తీసుకురాబట్టే నేను కొంచెం సక్సెస్ తీసుకోగలిగాను. మీరు కూడా ఈ విధంగా డైలీ ఫస్ట్ డేనే టికెట్ బుక్ చేసుకున్నాం కదా మనం, మన టీం కూడా అదే విధంగా దీని యొక్క ఇంపార్టెన్స్ చెప్పి ఆ పోస్టర్ పర్సనల్ గా వాట్సాప్ పంపించి మనం డైలీ ఆ మీటింగ్ డే వరకు ఫాలోఅప్ ఒక 20 మందిని కానీ ఫాలోఅప్ చేసినట్లయితే అట్లీస్ట్ ఒక 10 మెంబర్స్ వస్తారని టీంకి చెప్తాను సార్. సో అట్లా 50% రావడం వల్ల ఒక 100 మెంబర్స్కి కానీ కాల్ చేసి ఆ 10 days ఫాలోఅప్ చేస్తే ఒక 50 మెంబర్స్ అయినా మీటింగ్కి అటెండ్ అవ్వగలుగుతున్నారు సార్. సూపర్ సూపర్. 10 డేస్ ముందు పోస్ట్ రాగానే మీరు చేసే ఫస్ట్ పని లిస్ట్ అవుట్ చేయటము, వాళ్ళు ఫాలోఅప్ చేయటము. ఎస్ సార్, అవును సార్. ఎక్సలెంట్ సార్. ఈ జూమ్ లో మీ టీం ఎంతమంది ఉండొచ్చు సార్? ఈ జూమ్ లో దాదాపు 45 మెంబర్స్ ఉన్నారు సార్. సూపర్ సూపర్ ఎక్సలెంట్ సార్. 40,045 మెంబర్స్ గమనించండి లీడర్స్. సో మన సక్సెస్ అంతా ఎక్కడ ఉందంటే మీటింగ్. సార్ చెప్పిన విషయాల్లో సీక్రెట్ ఏంటి సార్ అంటే, ఒకటే సీక్రెట్, యాక్టివ్ అప్లైనర్ను ఫాలో అవ్వటం, జూమ్ లో మన యొక్క టీము, ఎస్ నీ యొక్క టీం ఎంత అయితే ఉంటుందో జూమ్ కి రప్పించడం. నెక్స్ట్ వచ్చేసి మీటింగ్స్, దగ్గరున్న మీటింగ్స్ ఏదైతే ఉన్నాయో ఆ మీటింగ్స్ ఫాలో అప్ చేయాలి. ఇంకా సార్ చెప్పిన విషయాల్లో వెళ్ళిన దగ్గర వాళ్ళతో రిలేషన్ బిల్డ్ చేసి ఐడి వేసిన తర్వాత 24 hours to 48 hours, అంటే నువ్వు హోమ్ మీటింగ్ ఇచ్చినటువంటి 24 గంటలు వాళ్ళ ఇంట్లో కొన్ని ప్రోడక్ట్ ఏదో ఒకటి, మనకు వేలికి వేలు సిఎన్సి తీసే పని లేదు లీడర్స్, గమనించండి. కనీసం ఒక 30-40 PVA వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు ఆ ప్రోడక్ట్స్ వాడుతూ ఉంటారు. ఆ వాడుతున్న ప్రోడక్ట్స్ గురించి మళ్ళీ మనం అడగటానికి మనకు ఒక స్కోప్ ఉంటుంది, మళ్ళీ ఫోన్ చేయొచ్చు ఎలా ఉన్నాయి సార్ అని. ఓకే బాగానే ఉన్నాయనే లోపు మనం మీటింగ్ కనుక రప్పించగలిగితే, మీటింగ్ కనుక కూర్చోబెట్టగలిగితే, ఎస్ నేను తీసుకున్నటువంటి ప్రోడక్ట్స్ ద్వారా ఆదాయం తీసుకునే మార్గం కూడా ఉందో వాళ్ళకి అర్థమవుతుంది. సో ఈ విధంగా మనందరం కూడా వెంగళరెడ్డి సార్ చెప్పిన దాంట్లో ఒకసారి రివ్యూ చేసుకుని కనుక విన్నట్లయితే ఇవన్నీ సార్కి సాధ్యమైనవి. డైలీ 2 గంటలే పని చేస్తాను అన్నాడు. డైలీ 2 గంటలు పని చేసినా కానీ ఒక 4 మెంబర్స్ నేనైనా నా డౌన్ లైన్స్ కలిసే విధంగా ప్లాన్ చేసుకున్నాం అన్నాడు. గమనించండి సార్, ఈ రోజు ఎవరికి కూడా టైం లేదు. టైం లేదు కాబట్టి మనం ఈ బిజినెస్ చూజ్ చేసుకోవాలి. ఎవరికి కూడా మంచి ఇన్కమ్ రావట్లేదు, బయట 10, 20, 30 సంవత్సరాలు చేస్తున్నా మంచి ఇన్కమ్ రావట్లేదు కాబట్టి ఈ బిజినెస్ మనం టేకప్ చేయాలి. అదేవిధంగా మనకి ఇంతకు మించి బయట ఆపర్చునిటీ ఉందని చూస్తే ఎక్కడా లేదు సార్. నీ ఖాళీ టైంలో నీకు కుదిరినప్పుడు నీకు నచ్చిన ప్లేస్లో బిజినెస్ చేసుకోవచ్చు. రూపాయి పెట్టుబడి లేదు. సో ఇవన్నీ మనకు ఆలోచిస్తే వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెంగళరెడ్డి సార్, చాలా వండర్ఫుల్ నాలెడ్జ్ ఇచ్చారు. సో మీ జర్నీ ఏదైతే ఉందో ఆ జర్నీ అందరికీ కూడా